హాట్ అంశాలపైన డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ఒకవైపున ఆంధ్రప్రదేశ్లో రాజకీయం త్రిముఖ పోరు కాకుండా ద్విముఖ పోరు వైపుకే పరిమితమైంది. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ తెలుగుదేశం కూటమి. ఇందులో కీలకమైనటువంటి అంశం జనసేన తెలుగుదేశం కలిసి ప్రయాణించడం కన్ఫర్మ్ అయిపోయింది. భారతీయ జనతా పార్టీ అగ్రనేతల ఆశీస్సులు కోరుతున్నాను అన్నటువంటిది కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు. ఈ ఆశీస్సులు అంటే వీళ్ళిద్దరి జోడీని అంగీకరించడమా లేదా వీళ్లతో కలిసి సాగటమా, ఇదొక కన్ఫ్యూజన్. రెండవది, ముఖ్యమంత్రి పదవి ఖచ్చితంగా 5 సంవత్సరాలు చంద్రబాబుదే. ఇది లోకేష్ తాజాగా చేసిన సంచలనమైనటువంటి వ్యాఖ్య. ఇది వేర్వేరుగా కాకుండా నేరుగా చెప్పినటువంటి అంశం. దీంట్లో ఎట్లాంటి వివాదము లేదు, ఉత్కంఠ లేదని తేల్చి చెప్పడం. ఇంతవరకు ఎలక్షన్స్ అయిపోయాక తేల్చుకుంటాం అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్కి నేరుగా 5 సంవత్సరాల ముఖ్యమంత్రి చంద్రబాబే అని చెప్పినటువంటి లోకేష్ మాటకి మధ్యన ఉన్నటువంటి తేడా ఒక కొత్త చర్చకు తావిస్తోంది. ఇదే సందర్భంలో హరిరామ జోగయ్య మరొక వైపున కొత్త వివాదాన్ని రాజేశారు. మీరు ముఖ్యమంత్రి అని చెప్పి ఆశిస్తుంటే ఇంతవరకు ఏ వర్గాలైతే రాష్ట్రాన్ని శాసిస్తున్నాయో సంపాదించుకున్నారని చెప్తున్నారు. దానికి ప్రత్యామ్నాయం ఏంటంటే లోకేష్ ఇట్లా చెప్తున్నారు, ఎంతవరకు వాస్తవమో సమాధానం చెప్పండి అంటూ ఇంతవరకు పవన్ కళ్యాణ్కి అనుకూలంగా మాట్లాడుతూ వచ్చినటువంటి కాపు నాయకుడు హరిరామ జోగయ్య అడిగినటువంటి ప్రశ్న. రాష్ట్ర రాజకీయం ఏ మలుపులు తిరగబోతోంది? ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చలో పాల్గొందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కె వెంకటరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ, డాక్టర్ సుహాసిని ఆనంద్, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, చెవుల కృష్ణాంజనేయులు రాజకీయ విశ్లేషకులు, అట్లాగే నరసింహరావు గారు రాజకీయ విశ్లేషకులు కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ముందుగా చెవుల కృష్ణాంజనేయులు గారు, ఎలా చూడాలి దీన్ని? సాయి గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. తెలుగుదేశము జనసేనకు సంబంధించినటువంటి పొత్తు ఎప్పుడో ప్రకటన జరిగింది. వీళ్ళిద్దరు ఏ విధంగా ముందుకు వస్తారు ఏమిటి అనేటువంటి దాని మీద అందరూ ఎదురు చూసినటువంటి పరిస్థితి. అది యువగళం నవశకం అనే మొన్న బహిరంగ సభ జరిగింది. ఆ బహిరంగ సభ తర్వాత వీళ్ళిద్దరు కలిసి ముందుకు వెళ్ళిపోతారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి సమరశంఖం పూరించబోతున్నారు అని చెప్పేసి అందరూ ఎదురు చూసినటువంటి పరిస్థితి. కానీ ఆ యువగళం నవశకం బహిరంగ సభ తర్వాత కొన్ని అనుమానాలకు తెరలేపుతూ వీళ్ళిద్దరు పొత్తు మధ్య కొన్ని అవరోధాలకు అవకాశం ఏర్పడేటువంటి విధంగా కొన్ని ఘటనలు చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా తెలుగుదేశము జనసేన తర్వాత వీళ్ళతో బీజేపీ పొత్తుకు సంబంధించినటువంటి విషయంలో కూడా కొంచెం అదనంగా క్లారిటీ ఇచ్చారు పవన్ కళ్యాణ్. అదేవిధంగా తెలుగుదేశం సమస్యల్లో ఉన్నప్పుడు మాత్రమే తాను ఒక మానవతా దృక్పథంతో నేను పొత్తుకు అంగీకరించాను, చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నాడు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా ఇబ్బందుల్లో ఉంది, అయితే ఆ పార్టీని ఒక ఆదుకునేటువంటి విధంగా తన యొక్క నిర్ణయం ఉంది అనేటువంటి విధంగా అదే బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రకటన చేసినటువంటి అంశం. అయితే ఇవన్నీ మొన్న మనం చూసాం. కాబట్టి ఇప్పుడు కొత్తగా 2 పార్టీల మధ్య మరింత చిచ్చు రేపేటువంటి అంశం ఏమిటి అని అంటే ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి అంశం. ఈ వివాదం అయితే మొదటి నుంచి ఉంది. అది రేపు పొద్దున ఎన్నికల పొత్తు ఫైనల్ అయిన తర్వాత, సీట్లు అయిపోయిన తర్వాత, పోలింగ్ ఎన్నికలకు ముందు కూడా ఉంటుంది, ఎన్నికల తర్వాత కూడా దానికి వివాదం ఉండేదానికి అవకాశం. అయితే ఈ పొత్తు ఎంత సఖ్యతతో ముందుకు వెళ్తుంది అనేటువంటి అంశం ప్రధానంగా ఈ అంశం మీదనే ఆధారపడి ఉంటుంది. సీఎం ఎవరు అని అంటే పవన్ కళ్యాణ్ కూడా సీఎం అవకాశం ఇస్తారా, లేదంటే పవర్ షేరింగ్ ఇస్తారా, లేదంటే సహ ముఖ్యమంత్రి ఇస్తారా, ఎన్ని సీట్లు ఇస్తారు ఏమిటి? ఈ చర్చ జన సైనికుల్లో చాలా ఆందోళన కలిగించేటువంటి అంశంగా ఉంది. పవన్ కళ్యాణ్ వాళ్ళందరినీ కూడా సరిదిద్దేటువంటి ప్రయత్నం, వాళ్ళందరినీ కూడా కొంత ఎప్పటికప్పుడు వాళ్ళని సముదాయించేటువంటి ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేస్తూ వచ్చారు. అయితే మొన్న ఈ నిప్పుకి గాలి తోడైనట్టుగా నారా లోకేష్ చేసినటువంటి వ్యాఖ్యలు ఈ యువగళం నవశకం సందర్భంగా కొన్ని మీడియాలకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ సందర్భంగా నారా లోకేష్ చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి విషయంలో అసలు ఏ విధమైనటువంటి వివాదం లేదు, చాలా స్పష్టం ఉంది, చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా కొనసాగుతారు, అనుభవం ఉన్నటువంటి వారు చంద్రబాబు నాయుడు, ఆయన ముఖ్యమంత్రి అని పవన్ కళ్యాణ్ కూడా అంగీకరించారు, పవన్ కళ్యాణ్ కూడా ఒప్పుకున్నారు. గతంలో కూడా చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ కూడా చెప్పుకున్నారు. దాంతో అసలు ఏ విధమైనటువంటి వివాదమే లేనే లేదు అని నారా లోకేష్ స్పష్టత ఇచ్చారు. ఇది కొంత జన సైనికుల్లో మరింత ఆందోళన పెంచింది. దానికి ఎలాగూ ఇప్పుడు ఈయన కాపు సంక్షేమ సేన హరిరామ జోగయ్య ఆయన లేఖలు రాస్తున్నారు. పవన్ కళ్యాణ్ సూచనలు సలహాలు ఇవన్నీ చేస్తున్నారు. ఆయన రాజకీయ పార్టీ కాదంటారు, జనసేనతో నాకు సంబంధం లేదంటారు, కానీ సలహాలు మాత్రం నేను ఇస్తాను,
మా కాపు సంక్షేమ సేన తరఫున ఆయన ఇప్పుడు ఆ సలహాలు కాస్త ఇప్పుడు పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించేటువంటి స్థాయికి వచ్చింది ఈ లేఖతో. మీరు ఏంటి ముఖ్యమంత్రి అన్నారు, ముఖ్యమంత్రికి సంబంధించిన అందరు కోరుకుంటున్నారు, మీరు మొన్నేమో ఎన్నికల తర్వాత సీట్లు వచ్చిందని బట్టి నేను చంద్రబాబు నాయుడు కూర్చొని ముఖ్యమంత్రి అనేటువంటి అంశాన్ని తెలుస్తాము, అప్పుడు నిర్ణయం ఉంటది అని చెప్పారు. తీరా వచ్చేసరికల్లా లోకేష్ ఏమో మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అని క్లారిటీ ఇచ్చేస్తున్నారు. ఎట్లయితే మరి ఏంటి పరిస్థితి, దీని మీద మీరు సమాధానం చెప్పాలి అనేటువంటిది ఇది ప్రశ్న ఆయనకి, పవన్ కళ్యాణ్. అదే విధంగా ఒక 60 సీట్లలో మీరు పోటీ చేయాలి, ఇవన్నీ కూడా కాపులు, అదే విధంగా జనసేన, ఇంతకుముందు పిఆర్పి గెలుచుకున్నటువంటి కొన్ని సీట్లు ఉన్నాయి, వాటిల్లో కొంత సెకండ్ ప్లేస్ లో వచ్చినాయి. ఓ 10,000 ఓట్లకు పైగా జనసేనకు ఓట్లు అవకాశం ఇచ్చాడు. అంటే 60 సీట్లు ఉన్నాయి. 60 సీట్లు మీరు పోటీ చేస్తున్నారా, ఈ 60 సీట్లు మీరు అడుగుతున్నారా లేదా తెలుగుదేశం పార్టీని, ఇవన్నీ అంశాలు లేవనెత్తినటువంటి పరిస్థితి. మరి బహుశా దానికి ఆయనకి ఆ సమాధానం కూడా వచ్చింది అనుకోండి. పవన్ కళ్యాణ్ జనసేన ఆఫీస్ నుంచో ఎవరో రెస్పాండ్ అయ్యారు, హరిరామ జోగేతో ఫోన్ లో మాట్లాడారు అని అంటున్నారు. పవన్ కళ్యాణ్ మాట్లాడారా, నాదెండ్ల మనోహర్ మాట్లాడారో తెలియదు. మేము ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు, మేము ముఖ్యమంత్రి విషయంలో ఇదేమి నారా లోకేష్ వ్యాఖ్యలను పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు, ఇది తేలాల్సినటువంటి అంశం రెండు పార్టీల మధ్య, మేము ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి అంశంలో సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా అడుగుతాం అనేటువంటి క్లారిఫికేషన్ ఇచ్చారు అని హరిరామ జోగయ్య వాళ్ళ ఇంటి నుంచో వాళ్ళ ఆఫీస్ నుంచో ఎవరో ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు మీడియాకి ఇంతకు ముందు. కాబట్టి అది ఈ క్లారిఫికేషన్ హరిరామ జోగయ్యకి ఇచ్చారు, ఓకే. మరి జన సైనికులకి ఇది చాలా కీలకమైనటువంటి అంశం. ఎందుకు అవుతుంది అని అంటే, తెలుగుదేశం జనసేన పొత్తులో పోటీ చేసే చోట ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి అనేటువంటిది వాళ్ళిద్దరు తెలుసుకుంటారు. తెలుసుకున్న తర్వాత జనసేన పోటీ చేసే చోట తెలుగుదేశం ఓట్లు రావాలి, తెలుగుదేశం పోటీ చేసే చోట్ల జన సైనికులు కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేయాలి. ఎప్పుడు జన సైనికులు తెలుగుదేశం పార్టీకి ఓటేస్తారు, తన నాయకుడికి సరైన గౌరవం లభించిందని, తన పార్టీకి కూడా జనసేన పార్టీకి కూడా సముచితమైనటువంటి స్థానాలు ఇచ్చారు అని, ఆ విధంగా మా పొత్తుల్లో గౌరవప్రదమైనటువంటి రేపొద్దున భవిష్యత్తులో మేము పాలనలో భాగస్వాములు కాబోతున్నామని, ఒక ఉన్నతమైనటువంటి స్థితికి పవన్ కళ్యాణ్ వెళ్తారని, ముఖ్యమంత్రి కూడా అయ్యేదానికి అవకాశం ఉందని, ఇలాంటివన్నీ కూడా వారు భావిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ విధమైనటువంటి హోప్స్ కల్పించేటువంటి విధంగా వీళ్ళిద్దరి మధ్య పొత్తుకు సంబంధించినటువంటి అంశాల్లో ఒక క్లారిటీ రావాల్సినటువంటి అవసరం. దీంట్లోకైనా ఏదైనా తేడా వస్తే, ఏదైనా తేడా అంటే నారా లోకేష్ చెప్పినట్టు ఎస్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీంట్లో అసలు ఏ విధమైన వివాదమే లేదు, పవన్ కళ్యాణ్ కూడా అంగీకరించారు. ఇదికినా ఎన్నికలకు ముందు ఈ సీట్లకు సంబంధించినటువంటి పంపిణీ ముందుగిన ఈ విధమైనటువంటి వాదం బయటికి వెళ్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెడీగా ఉంటుంది. ఎలాగో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎప్పుడైతే యువగళము నవశాఖం అని బహిరంగ సభ జరిగిందో అక్కడ నుంచి మొదలు పెట్టేశారు కదా పవన్ కళ్యాణ్ మీద జనసేన మీద దాడి. సజ్జల రామకృష్ణారెడ్డి ఏమంటున్నారు, ఎందుకే జనసేన ఇంకా మూసేసుకొని తెలుగుదేశం పార్టీలో కలిపేసుకోరాదన్నారని చెప్పేసి అన్నారు. అంబటి రాంబాబు ఏమో ఇంత నీచమా, ఇదేంది, ఈ విధంగా వాళ్ళ పల్లకి మోయటమేంటి, వాళ్ళ మొత్తం తాకట్టు పెట్టమేందని ఆయన మాట్లాడుతున్నారు. ఆర్జీవీ ఎలాగ ఉండనే ఉన్నాడు, పవన్ కళ్యాణ్ అంటే ఒంటి కాలు మీద లేస్తున్నాడు, మీ పార్టీ పేరు మార్చుకోండి, ఇదేని జనసేన కాదు చంద్రన సేన కింద మార్చుకోండి అని ఎలాగో పేరు నాని ఈ రోజు గంట సేపు మాట్లాడారు. ఆ యువగాళ్ళం నవశకం ఏం లేదు, పవన్ కళ్యాణ్ కూడా డేలా పడిపోయినటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి విధంగా ఈ ప్యాకేజీ వ్యవహారం ఇవన్నీ కూడా పదే పదే మాట్లాడు. ఈ విధమైనటువంటి దాడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా జన సైనికుల వాళ్ళని, ఎందుకంటే వాళ్ళ భయాలు ఉన్నాయి ఇప్పటికే ఈ పొత్తు వల్ల ఏమవుతుందో అని. గతంలో పవన్ కళ్యాణ్ చెప్పున్నాడు కదా, తెలుగుదేశంతో పొత్తు వల్ల నష్టపోయాము, ఆ రోజున నారా లోకేష్ అలా అన్నారు ఇలా అన్నారు, ఇవన్నీ మరి గుర్తు చేశాడు ఇప్పుడు ఈ రోజున పేరు దాన్ని. మరి అప్పుడు ఎన్ని అన్నప్పుడు నారా లోకేష్ మా అమ్మని తిట్టాడు, వాళ్ళని తిట్టాడు, వీళ్ళని తిట్టాడు అని ఆ రోజున మీరు నారా లోకేష్ గురించి చెప్పినప్పుడు ఈ రోజున దానికి ఏమన్నా సంజాయిషి చెప్పారా, క్షమాపణ చెప్పారా, మీరు ఎందుకు గెలుస్తున్నారు, అప్పుడు పరిస్థితులు ఏంటి, ఎందుకు విభేదించారు, ఈ క్లారిటీ చెప్పాలి అనేటువంటి విధంగా వీళ్ళు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మేము జనసేన వాళ్ళు అడగొచ్చు, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ఎందుకు చూస్తాం, సజ్జల రామకృష్ణారెడ్డి అడుగుతామా చెప్తామా, లేకపోతే పేరు నాని అడిగితే చెప్తామని అనొచ్చు. వాళ్ళకి సమాధానం చెప్పాను కదా వాళ్ళు అడిగేది. జన సైనికులను రెచ్చగొడుతున్నారు వాళ్ళు, మీ నాయకుడు తాకట్టు పెడుతున్నాడు ఈ విధంగా అని వాళ్ళని రెచ్చగొడుతున్నారు. వాళ్ళు అసలు ఏం జరిగే అవకాశం ఉంది ఈ పొత్తులో అంటే, ఈ ముఖ్యమంత్రి ఇది లోకేష్ చెప్పిన మాట అంత వేగ్గా చెప్తాడా ఆయన, అందులో నెక్స్ట్ సీఎం క్యాండిడేట్ అయినప్పుడు? నారా లోకేష్ అయితే మాత్రం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో చాలా కీలకమైనటువంటి నేత,
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అనేటువంటి ఒక హోదా అది ఆ హోదాలో చూస్తాం. కానీ నాకున్నటువంటి సమాచారం మేరకు అయితే 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు కన్నా లోకేషే తెలుగుదేశం పార్టీలో నిర్ణయాలు తీసుకోవడంలో ముఖ్యం అనేటువంటిది నాకున్నటువంటి సమాచారం. ఎందుకంటే ఆ విధమైనటువంటి కొంత ఫ్రీ హ్యాండ్ నారా లోకేష్ కి చంద్రబాబు నాయుడు ఇచ్చారు అనేటువంటిది. చంద్రబాబు నాయుడు సీనియర్ అవ్వచ్చు, కొన్ని నిర్ణయాలు అవన్నీ కూడా చంద్రబాబు నాయుడుతో మాట్లాడి తీసుకోవచ్చేమో, కానీ టిక్కెట్ల ఫైనల్ విషయాలు కానీ మిగతా విషయాలు కానీ ఇవన్నీ కూడా నారా లోకేష్ తీసుకుంటున్నారు. కాబట్టి ఈ ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి విషయంలో కూడా ఆయన సమాచారం లేకుండానో, వేగ్గానో, లేకపోతే దీన్ని రెపర్కేషన్స్ ఏ విధంగా ఉంటాయని తెలియకుండానో, అవగాహన లేకుండానో ఈ స్టేట్మెంట్ ఇచ్చారని నేను అనుకోవట్లేదు. ఒక క్లారిటీ ఇవ్వాలనే ఈ విధమైన ఆయన వైపు నుంచి ఇచ్చుండొచ్చు. కానీ ఈ విధంగా ముఖ్యమంత్రి అనేటువంటి విషయంలో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కారు, లేకపోతే ఆయనకి భాగస్వామ్యం ఉండదు పాలనలో, అంటే ఈ పవర్ షేరింగ్ అనేటువంటిది లేదు అనేటువంటి అంశం కింద వస్తే అది ఎక్కువగా జనసేన కన్నా కూడా తెలుగుదేశం పార్టీకే ఎక్కువ నష్టం అనేటువంటిది మాత్రం నేను చెప్తాను. ఎందుకంటే ఓటు షేర్ ఓటు జనసేన నుంచి తెలుగుదేశం పార్టీకి ఓటు రావాలి. ఎందుకంటే జనసేన పోటీ చేసేవాడు జనసేన వాళ్ళు ఓటేసుకుంటారు. జన సైనికులు తెలుగుదేశానికి ఓటేయాలి కదా, తెలుగుదేశం పోటీ చేసుకుంటా. ఆ విధమైన మనస్పర్ధలు ఉంటే చాలా కష్టం. ఇంకొక మీరు బీజేపీకి సంబంధించినటువంటి విషయానికి వచ్చేసరికల్లా చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. మొన్నటి కన్నా కూడా నేను మీ డిబేట్ లో చాలా స్పష్టంగా చెప్పాను, పవన్ కళ్యాణ్ బీజేపీ రోడ్ మ్యాప్ లోకి అనుగుణంగానే రాజమండ్రి సెంట్రల్ జైలుకి ఆ రోడ్ లోనే వెళ్లి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు దానికి మీరు కట్టుబడి బయటకు వచ్చి ఖచ్చితంగా కట్టుబడి నేను పవన్ కళ్యాణ్ దాని మీద క్లారిటీ ఇచ్చారు కదా, కోరుతున్నాం అన్నాడు. అంతేగాని అందుకనే మీరు ఒక్కసారి ఆయన మాట్లాడినటువంటిది, ఆ డయాస్ మీద మాట్లాడింది ఒక్కసారి మీరు వినండి. మళ్ళీ ఒకసారి నేను పరిశీలించినటువంటి ఏమిటంటే ఆ డయాస్ నుంచి మేము పొత్తుకు సంబంధించినటువంటి విషయంలో, ఈ విషయంలో మేము తెలుగుదేశము జనసేన పొత్తు అనేటువంటి అనివార్యము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామికంగా ఉంది. ఇక్కడ మేము కత్తులు కర్రలు పట్టుకుంటే తప్ప మేము బయట తిరగలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మా పొత్తును మీరు ఆశీర్వదించండి అని నేను అమిత్ షాను కోరాను ముందే అని చెప్పాను. అమిత్ షాను కోరాను, ఢిల్లీలో పెద్దలకు కూడా చెప్పాను. తర్వాత వాళ్ళు మాతో కలిసి వస్తారా లేదా అనేటువంటి ముక్తాయింపు చివరిలో ఇచ్చారు. అంటే ఆశీస్సులు కోరారు అంటే అర్థం ఏంది? వీళ్ళిద్దరు కలిసిపోయేదానికి బీజేపీ ఆశీస్సులు ఎందుకు అడుగుతారు? మీరు కూడా మాతో రండి అనే అడిగితేనే కదా. కాబట్టే బీజేపీ వాళ్ళు ముందుగా వ్యూహాత్మకంగా పవన్ కళ్యాణ్ పంపించారు తెలుగుదేశం పార్టీతో పొత్తుకి. అందుకనే బీజేపీకి సంబంధించినటువంటి విషయంలో కూడా గతంలో ఏం చెప్పారు అమిత్ షా, ఎన్డీఏకి సంబంధించినటువంటి డోర్స్ మొత్తం క్లోజ్ అయినాయి తెలుగుదేశం పార్టీకి, అసలు ఎప్పటికీ కూడా డోర్ తెలుసుకో అని చెప్పినటువంటి అమిత్ షానే చంద్రబాబు నాయుడుకి అపాయింట్మెంట్ ఇచ్చాడు. అదే విధంగా నరేంద్ర మోడీ కొన్ని సందర్భాల్లో మాట్లాడినటువంటి సందర్భం, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఎన్టీఆర్ సంబంధించినటువంటి నాణ్యానికి సంబంధించినటువంటి ఆవిష్కరణ సందర్భంలో మాట్లాడినటువంటి వ్యవహారాలు, నరేంద్ర మోడీని విపరీతంగా చంద్రబాబు నాయుడు పొగుడుతున్నటువంటి అంశాలు, ఇవన్నీ కూడా మనం చూసాం. ఇది చంద్రబాబు నాయుడు వైపు నుంచి. అదేవిధంగా రాష్ట్ర పార్టీ కూడా బీజేపీ పార్టీ కూడా పురంధేశ్వరుడు కానీ ఎవరైనా సరే తెలుగుదేశం పొత్తనంలోనే ఇంతకుముందు ఒంటికాల మీద లేచేటువంటి వాళ్ళు బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉండనే ఉండదు అని చెప్పేవాళ్ళు. ఢిల్లీ వాళ్ళు ఏమి నిర్ణయిస్తే మేము దానికి సిద్ధమని ఇప్పుడు చెబుతున్నారు. ఎప్పుడైనా అంతే, ఢిల్లీ వాళ్ళు నిర్ణయిస్తేనే జరిగింది కాదంటారు. కానీ గతంలో ఏమన్నా వాళ్ళు తెలుగుదేశం పొత్తు ఉండనే ఉండదు మాకు అని చెప్పేవాళ్ళు. మరి ఇప్పుడు దాంట్లో వచ్చినటువంటి మార్పు కదా. పవన్ కళ్యాణ్ ఒక స్పష్టత ఇచ్చారండి, మేమిద్దరం పొత్తులో ఉన్నాం తెలుగుదేశం జనసేన, ఆల్రెడీ బీజేపీ కూడా నాతో పొత్తులో ఉంది, వాళ్ళు కూడా మా పొత్తులోకి వస్తారు. 2014 లాంటి కాంబినేషన్ రిపీట్ అయితే ఫలితాలు కూడా రిపీట్ అవుతాయని పదే పదే చెప్తున్నారు. మధ్యవర్తిత్వం కూడా పవన్ కళ్యాణ్ వహిస్తున్నారు వీళ్ళిద్దరి మధ్య. అయితే దీనికి సుముఖత ఆల్రెడీ బీజేపీ వైపు నుంచి ఉంది అనేటువంటిది నాకు ఉన్నటువంటి సమాచారం. రైట్. సుహాసిని గారు ఏమంటారు? సాయి గారు నమస్తే, ప్యానెల్లో ఉన్న అందరికి నమస్కారం. ఇక్కడ ఒక జాయింట్ వెంచర్ అయింది భారతీయ జనతా పార్టీకిను జనసేన 50-50%. కానీ ఇక్కడ జనసేన గారు మా 50% అలా ఉంది, బట్ జనసేన పార్ట్ ఆఫ్ 50% సేల్ చేసేశారు. అందులో 40% సేల్ చేశారా టీడీపీకి, 30% వెళ్ళిందా. సో ఇది ఒక స్ట్రాటజిక్ అలయన్స్ అయిపోయింది అది. సో ఇక్కడ ఏంటంటే రోడ్ జాయింట్ వెంచర్ లో మీరు కూడా లేరా? మా 50 మాకు ఉంది అలా. 100-30 చేయాల 33 అని లేదండి, మా 50 మాకుంది. ఆయన జాయింట్ వెంచర్ లో ఉన్న ఆయన 50%లో కొంత భాగం ఇంకొకళ్ళకి అమ్మేసుకున్నారు సంసి. ఓకే,
ఇది ఎట్లా అయింది, ఇది ఒక స్ట్రాటజిక్ అలయన్స్. అందులో వారేంటి ఏదో ఒకటేంటంటే స్టాండర్డ్ సైకిల్ ఉంటుంది, ఫాస్ట్ సైకిల్, రెండు రకాలుగా చూస్తే. ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఏమంటున్నారు పెద్దలు, పవన్ కళ్యాణ్ గారిని ఇందులో భాగంగానే వ్యూహంలో భాగంగానే ఇందులో పవన్ కళ్యాణ్ వెళ్లాల్సిన పని ఉంది. డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారు ఇన్నిసార్లు వెళ్ళి కలుస్తున్నారు కదా బీజేపీ పెద్దల్ని. సో దీనికోసం మధ్యవర్తిత్వం కోసం పవన్ కళ్యాణ్ ఉపయోగించుకోవాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీకి లేదు. కలుస్తున్నారా ఈ మధ్యన బాబు గారు? ఇంతవరకు జరిగాయి కదా, ఈ మాత్రం వెళ్ళినా కలిసినా మన ఫోటోలు ఈ మధ్య కూడా చూసాం చాలా సార్లు. అంటే పవన్ కళ్యాణ్ గారు అవి రెండు కూడా, ఒకటేమో నడ్డా గారితో కాయను, ఇంకోటేమో ప్రభుత్వం పిలిచినటువంటి కార్యక్రమాన్ని. అవును, అదే కాకుండా ఏమన్నా విడిగా కూడా వెళ్ళారా రహస్యం? అలా కాదు, పవన్ కళ్యాణ్ గారు ప్రకటించక ముందు సంగతి చెప్తున్నా. అదే ప్రకటించక ముందే వెళ్ళింది కూడా ఆ 2 సార్లు కలిసినప్పుడు డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారు కలిసారు కదా నడ్డా గారిని. అప్పుడు పవన్ కళ్యాణ్ గారిని మధ్యవర్తిత్వం వహించాల్సిన అవసరం ఏంటి? ఒక పాయింట్. రెండోది, మనకి ఇక్కడ గతంలో పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి చాలా సార్లు వెళ్ళారు. నేను అసలు వారు వెళ్ళి ఏం మాట్లాడారో చెప్పడమే కాకుండా డైరెక్ట్ గా బహిరంగ సభల్లో ముగ్గురు మేము వ్యతిరేక ఓటు చీలనివ్వం అని కంటిన్యూగా చెప్తున్న మాటే కదా పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజు కొత్తగా చెప్పింది ఏముంది? అలాంటప్పుడు ఢిల్లీకి వెళ్ళి చాలా సార్లు మాట్లాడి వచ్చిన తర్వాత అంతా బాగా జరుగుతుంది అని అన్నారే కానీ వెంటనే ఏమి జాయిన్ అయిపోలేదు. అంటే అక్కడ భారతీయ జనతా పార్టీ పెద్దలు చాలా స్టాండర్డ్ గా స్టడీగా ఉన్నారు. ఏది తీసుకున్నా వీరు చెప్పుండొచ్చు, ఇక్కడ ఇలా వ్యతిరేక ఓటు చేయలేనివ్వని విడిగా చెప్పడం ఏంటి? బహిరంగ సభలోనే చెప్పారు కదా పవన్ కళ్యాణ్ గారు. సో ఆ విషయం. అండ్ మూడోది ఏంటి, ఏదైతే జైల్లోంచి బయటకు వచ్చిన వెంటనే ఒక ఎమోషనల్ గా ఈ గుమ్మం నుంచి ఆ గుమ్మంలోకి అటువైపుకి దూకేశారు. దూకిన తర్వాత ఇప్పుడు వెనకాలకి రాలేరు, ముందే ఉండాలి, అది ఫిక్స్ అయిపోయింది. ఇక్కడ ఎవరైతే జన సైనికులందరూ పవన్ కళ్యాణ్ గారు వెనకాల నడిచారో ఖచ్చితంగా ఒక వర్గాన్ని డెపిక్ట్ చేస్తున్నారు. అవునన్నా కాదన్నా మొదటి నుంచి కూడా ఆ వర్గం వాళ్ళు ఆశలు ఉన్నాయి, ఆ ఆశలు పెంచుకున్నారు. ఇప్పుడు ఈ రోజు హరిరామ జోగయ్య గారు కూడా క్లియర్ గా ఏం చెప్తున్నారు, అనుభవజ్ఞుడైన నాయకుడు కావాలి ఈ రాష్ట్రానికి అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అంటే ఆయనలో కాన్ఫిడెన్స్ తగ్గిందా, లేకపోతే ఆయనే చంద్రబాబు నాయుడు గారిని ఉండమంటున్నారా? ఇప్పుడు ఆయన క్లియర్ గా రాసిన లెటర్ కి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దానికి సమాధానం చెప్తారు. ఎందుకంటే పార్టీ పెట్టినప్పుడు విషయం ఒకటి, తర్వాత భారతీయ జనతా పార్టీతో ఉన్నప్పుడు చాలా చాలా ఆనందంగా జన సైనికులందరూ చాలా హోప్ తో ఉన్నారు. ఎందుకు? ఇప్పుడు ఒక మాట అన్నారు ఆంజనేయులు గారు, చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ కి ఈ అధికారాన్ని అంతా అప్పచెప్పారు అని. అక్కడ అప్పచెప్పాల్సిన పనేం లేదండి, అదంతా కుటుంబ వారసత్వమే. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిది లోకేష్ గారికే వస్తుందని అందరికీ తెలిసిన విషయం. ఈయన అప్పచెప్పాల్సింది ఏం లేదు, హీ హాజ్ ఆల్రెడీ ద కీ ఇన్ హిస్ హ్యాండ్, అది అందరికీ తెలిసిన విషయమే. బట్ భారతీయ జనతా పార్టీలో అది లేదు. చాలా క్లియర్ గా ఈ మధ్య కూడా చాలా మంది భారతీయ జనతా పార్టీ చాలా సముచిత గౌరవం ఇచ్చిందండి జనసేనకి అని అక్కడ ఉంటే ఒక కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకు? ఈ రాష్ట్రంలో ఎప్పటికైనా భారతీయ జనతా పార్టీకి ఏం వారసులేం లేరే, ఏదైనా అయినా చేసినా 100% ముఖ్యమంత్రి అయ్యే ఛాన్సెస్ గతంలో కూడా మేము చెప్పాం పవన్ కళ్యాణ్ గారికి ఉంది. కానీ ఆ ఛాన్సెస్ పూర్తిగా అసలు 50-50 అనుకున్నాము. ఎప్పుడైతే ఈ స్టేట్మెంట్ వచ్చిందో లేదు అని కన్ఫర్మ్ అయిపోయింది జన సైనికులకి. ఇదేదో ఇంకొకళ్ళు రెచ్చగొట్టాల్సిన పనేమీ లేదు. ఇది ఫస్ట్ నుంచి ఒక ఏదైతే డెసిషన్ జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారో వారి యొక్క ఫాలోవర్స్ ని బట్టి తీసుకుని ఉంటారు. మేబీ జన సైనికులందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు అక్కర్లేదు మాకు అని అనుకుని ఉండుండొచ్చు. ఆ డెసిషన్ వారు అక్కడ ప్రకటించారు. దాంతో ఒక ధైర్యంగా, ఏ ధైర్యంతో నారా లోకేష్ గారు 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారే అవ్వాలి, అవుతారు, ఉంటారు అని వాళ్ళు చెప్పారు కాన్ఫిడెంట్ గా. అంటే ఇది చాలా ప్రశ్నలకి దీనికి సమాధానం పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి. ఇంకా రాబోయే రోజుల్లో ఒత్తులు అన్నవి లాస్ట్ మొమెంటే 2014లో కూడా జనసేన పార్టీకి సాధారణంగా ప్రాంతీయ పార్టీలో రాజరికపు వ్యవస్థ లాగా ఉంటుంది. రాజుల్లో, పాతకాలంలో రాజుల్లో తను కొత్తగా ఒక వివాహం చేసుకున్నాక ఈ పాత భార్యని ఇంకొకళ్ళకి గిఫ్ట్గా ఇవ్వడము, లేకపోతే అమ్మాయిని ఒకళ్ళని ఏది అమ్మాయితో పాటుగా భార్యతో పాటుగా 10 మంది అమ్మాయిలను కూడా గిఫ్ట్గా ఇస్తుంటారు.
అట్లాగా ఇప్పుడు తెలుగుదేశం జనసేన వివాహం చేసుకుని భారతీయ జనతా పార్టీని ఆ కూటమికి గిఫ్ట్గా ఏమన్నా ఇచ్చారా? అవన్నీ పొలిటికల్ గా అలా ఒకళ్ళది ఇవే ఇచ్చే పనే కానీ ఉండదు. మీ తరపున వాళ్ళు చెప్పేస్తున్నారు. ఇప్పుడు మీరు జనసేన మేము కలిసినే ప్రభుత్వం అనేటువంటి మాట ఇంతకు ముందు మాట్లాడేవాళ్ళు, అది లేదని ఆయన ఎప్పటి నుంచో చెప్పేస్తున్నారు, ముగ్గురుమే అని. మీరు ఇప్పటికీ కూడా ఏమీ తేల్చుకోలేకపోతున్నారు. ఇంకొకటి, భారతీయ జనతా పార్టీ పరంగా మీ అధినాయకులతో నేను మాట్లాడేశాను, ఆశీస్సులు కూడా తీసేసుకున్నానని ఆయన చెప్తున్నారు. అట్లాంటప్పుడు ఇంకా మీకు ఇక్కడ స్వతంత్రత ఎక్కడుంది, మీరు స్వేచ్ఛగా ఎక్కడున్నట్టు? ఇంకోటి, గతంలో ఇద్దరిని కూడా అంటే తెలుగుదేశాన్ని వైసీపీని ఇద్దరిని విమర్శించేవాళ్ళు, ఇద్దరికి వ్యతిరేకంగా కామెంట్లు చేసేవాళ్ళు, మేము సొంతగా పోరాడతాం అనేవాళ్ళు. ఇప్పుడు వచ్చేటప్పటికి ఒక్క ప్రభుత్వం మీదనే టార్గెట్ చేస్తున్నారు. తద్వారా మీరు కూడా తెలుగుదేశంతో కలిసి ఉన్నారన్నటువంటిది సంకేతం కూడా పోతుంది కదా. ఇంకా అసలు మీకు అసలు అంటూ స్వతంత్రత ఉందా? మీకు ఆల్రెడీ తెలుగుదేశంతో కలుస్తుంటే మీకు ఎవరికి ఆ సమాచారం, ఇప్పుడు వాళ్ళ జన సైనికులకి పవన్ కళ్యాణ్ గారు ఎట్లా చెప్పట్లేదు, మీకు కూడా మీ అధిష్టానం అట్లా చెప్పట్లేదా? మేము చెప్పాల్సింది ఏముందండి, ఆల్రెడీ మాతో ఉన్న జనసేన వెళ్ళి ఏమేం ఫేస్ చేస్తున్నారో చూస్తున్నారు, క్లియర్ గా అది తెలుస్తోంది. మేము మొదటి నుంచి ఒకటే చెప్తున్నాం, మేము జనసేనతో పొత్తులో ఉన్నాము, మా భాగం అలాగే ఉంది, కానీ ఆయన భాగంలో సేల్ చేసేసుకున్నారు. అది అతని ఫ్రీడమ్. అది ఇది నిజంగా కూడా ఇది ఎకనామిక్స్ లో ఈ ఏదైతే వెంచర్ జాయింట్ వెంచర్ లాగే ఉంది. ఇది ఒకళ్ళు బయటకు వెళ్ళిపోయి వేరే దాంట్లోకి వెళ్తారు, కానీ మనతో ఉంటూ వేరే వ్యాపారం పెట్టుకోవచ్చు, కానీ మనల్ని కూడా తీసుకెళ్లి దాంట్లో కలిపేసుకోకూడదు కదా. ఇక్కడ మిమ్మల్ని కూడా కలిపేశారు ఆయన. అక్కడ లేదండి, మేము చెప్పాలి కదా, అది వారి విచక్షణతో అది ఆధారపడి ఉంది. మాతో మేము ఎందుకు మాట్లాడలేదు అంటే, మా మాట ఎప్పుడైనా మేమంతా కలిసిపోతాం, ఉన్నాం, మేము వస్తాం అనేమైనా అన్నామా? వీఆర్ క్లియర్. మొదటి నుంచి మేము జనసేనతోనే ఉన్నాం. జనసేన భాగాన్ని అమ్మేసుకున్నారు, మాకు అనవసరం అది. వీ హ్యావ్ అవర్ ఓన్ 50% విత్ అస్, అంతే, క్లియర్. ఎందుకంటే ఇది అవతల వాళ్ళు ఏమేం మాట్లాడారా అన్నది, వాళ్ళ రాజకీయ వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారా అన్నది ప్రజలు గమనిస్తున్నారు. ఒకటి, ఫికిల్డ్ గా అటు ఇటు మేము ఉన్నామని కాదని అవునని భారతీయ జనతా పార్టీ ఎప్పుడైనా స్టేట్మెంట్స్ ఇచ్చిందా? ఫస్ట్ నుంచి ఒకటే, వీళ్ళు స్టడీగా ఉన్నారు బీజేపీ, వీళ్ళకి ఒక స్టాండర్డ్ ఆలోచన ఉంది, వీళ్ళకి ఒక నాయకత్వ లక్షణం ఉంది. కేంద్రంలో ఏ విధంగా అయితే బలంగా ఉందో, క్లియర్ గా మా శాతం ఎంత ఉందో ఆంధ్రప్రదేశ్ లో కూడా కావాలి అని మేము అనుకుంటున్నాం. తెలంగాణలో చూశారు, ఇలాగే బీఆర్ఎస్ కి బీజేపీకి ఉంది అని చాలా స్పెక్యులేటివ్ టాక్ వచ్చింది. ఉందా? మేము నిర్దిష్టంగా 1 నుంచి 8కి ఎలా పాకాం? పవర్ లోకి లేకపోతే అపోజిషన్ కు రావాల్సిన వాళ్ళు కాస్త పడిపోయారు కదా, ఇక్కడ కూడా మీ పరిస్థితి అంతే అవదా? లేదండి, 1 నుంచి 8కి అదే అంటున్నాను. మాది ఎప్పుడు స్టడీ గ్రోత్. వీఆర్ లైక్ హెయిర్ అండ్ టార్టాయిస్ రేస్ లో మేము టార్టాయిస్ లాంటి వాళ్ళం. వీ విల్ విన్, బట్ అవర్స్ ఈస్ టార్టాయిస్ మోడ్ ఆఫ్ యాక్షన్, నాట్ లైక్ ఎ హెయిర్. ఏదో పరిగెట్టేస్తూ ఉండి దానివల్ల మనం ఓడిపోయి చివరిలో అలాంటి హేస్టీ స్టెప్స్ తీసుకోదండి. బికాస్ వీ హ్యావ్ లాంగ్ విజన్, అదొక్కటే. రైట్. వెంకటరెడ్డి గారు ఏమంటారు? సాయి గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ, అట్లానే జర్నలిస్ట్ సాయి యూట్యూబ్ ప్రేక్షకులందరూ నమస్కారాలు. మనం ఎన్ని రోజులు డిస్కస్ చేసినా ఇంతే ఉంటుంది సార్ ఎన్నికల దాకా. ఎందుకంటే దాదాపుగా కొన్ని 100 సార్లు తెలుగుదేశం జనసేన పొత్తులో ఉన్నారంటారు, జనసేన బీజేపీ పొత్తులో ఉన్నారంట. మేమిద్దరం కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తామని బీజేపీ అంటది. వింత విచిత్రాలు నాకు తెలిసి భారతదేశంలో ఈ స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు ఎప్పుడు చూసుండం. ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ లో ఆయన ఎవరు అంటే నా భర్త, ఈయన ఎవరు అంటే నా మొగుడు. సేమ్ ఒకళ్ళే, మొగుడు ఒకళ్ళే, భర్త ఒకళ్ళే. కాకపోతే మొగుడు అంటారు ఒక భాషలో, ఇంకో భాషలో భర్త అంటారు. ఇట్లా ఉందన్నమాట వీళ్ళిద్దరు చూస్తే ఇప్పుడు. సో ఆమె 50-50 షేరింగ్ లో అంట, 50 వీళ్ళది అట్లానే ఉందంట. సుహాసిని గారు చెప్పేది మిగిలిన 50 సేల్ చేశారంట. మిమ్మల్ని కూడా కలిపి సేల్ చేస్తారంటున్నాడు ఇంకో పక్క. ఆయన అమ్ముడు పోవటమే కాదు, బీజేపీని కూడా తీసుకెళ్లి హోల్సేల్ గా సేల్ చేస్తాను ఇంకో పక్క అంటున్నాడు. ఏం జాయింట్ వెంచర్ లో మరి ఇది పొత్తులు జాయింట్ వెంచర్లు అంటారా? వెంచర్ లో మరి సగం వాళ్ళు అమ్ముడు పోవటం ఏందో, వింత విచిత్రాలు ఎక్కడ జరగదు. ఇప్పటికేం చెబుతారు, వాళ్ళిద్దరూ కలిసి అధికారంలోకి వస్తాము, జనసేన తెలుగుదేశానికి అధికారం ఇవ్వండి అని నిన్నగాక మొన్న మీ విశాఖపట్నం దగ్గరలోనో పెద్ద మీటింగ్ పెట్టి చెప్పారు. దాంట్లో బీజేపీ లేదు. మళ్ళీ బీజేపీ జనసేన పొత్తులో ఉందంటున్నారు. మీరు ఎక్కడ పొత్తులో ఉన్నారు? మీ మాధవే కదా, మీ విశాఖపట్నం ఎమ్మెల్సీ మాధవే కదా నాకు జనసేన సహకరించలేదు లేదని చెప్పింది. వాళ్ళు కూడా బీజేపీ తెలుగుదేశం జనసేన 3 అని వాళ్ళు చెప్పట్ల, కానీ మీరేం పొత్తులో ఉన్నామన్నారు బీజేపీ. ఎట్లా నాకు అర్థం కాదు ఇవన్నీ. అంటే మేము డిస్కస్ చేసే వాళ్ళందరూ
అమాయకులా, లేదంటే చూసేటటువంటి ప్రేక్షకులు ఏమన్నా అంత పిచ్చిగా కనపడుతున్నారా? ప్రజలంతా పిచ్చితనంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీకి కనపడుతున్నారా? ఒకటి సూటిగా అడుగుతున్నా, పొత్తులు తప్పు కాదు, ఎవరితో అయినా పొత్తులు వెళ్ళొచ్చు సార్. ఇది రాజకీయాలు. ఒక రోజు మీరుతో వెళ్ళొచ్చు, ఇంకో రోజు ఇంకో పార్టీతో వెళ్ళొచ్చు. కానీ ఎందుకు వెళ్ళారు, అసలు ఉన్నారా లేదా, ఈ క్లారిటీ జనసేన చెప్పదు. మీరేమో ఇంకా జనసేన పట్టుకొని ఊగులాడుతూ ఉంటారు, వాళ్ళేమో తెలుగుదేశం పట్టుకొని జనసేన ఊగులాడుతూ ఉంటుంది. మీరేమో జనసేన పట్టుకొని ఊగులాడుతున్నారు, వాళ్ళేమో తెలుగుదేశాన్ని పట్టుకొని ఊగులాడుతూ ఉంటారు, వాళ్ళు పొత్తులో ఉన్నామని చెబుతారు. ఒకటి క్లియర్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో దాదాపుగా 3 సంవత్సరాలు సాగారు. ఎందుకంటే అదే ఆవిర్భావ సభ జరిగింది కదా ఇప్పటం తర్వాత మచిలీపట్నం కూడా అయింది. మళ్ళీ రేపు మార్చి వస్తే 3వ సంవత్సరం, అంటే 3 ఆవిర్భావ సభ. 3 సంవత్సరాల నుంచి ఇదే స్టోరీ, తెలుగుదేశం జనసేన పొత్తులో ఉన్నారని అనేక సందర్భాల్లో మనకు కనపడింది స్థానిక సంస్థల ఎన్నికల నుంచి. బట్ బీజేపీ వాళ్ళే మేము జనసేన పొత్తులో ఉన్నామని మేమిద్దరం కలిసి రేపు పొద్దున ఎన్నికలకు వెళ్తాం అంటున్నారు. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, ఈ 3 కలిసి వెళ్ళకపోయినా విడిగానే ఎన్నికలకు వెళ్తాయేమో. ఎట్లా అంటే కొన్ని సీట్లేమో తెలుగుదేశం జనసేన పంచుకుంటారేమో, ఇంకొన్ని సీట్లు మరి ఏమన్నా జనసేన బీజేపీ ఏమన్నా పంచుకొని వెళ్తారేమో. ఎట్లా అంటే ఏమన్నా వెరైటీ వెరైటీ సర్దుబాటు ఏమైనా మనం చూడబోతామేమో అనిపిస్తా ఉంది. ఇది ఒక పాయింట్. రెండోది వచ్చేటప్పటికి ఈ రోజు మెయిన్ టాపిక్ ఉద్దేశంలో ఎవరైతే హరిరామజోగయ్య గారు లేఖకు సంబంధించి, హరిరామజోగయ్య గారు ఆయన అమాయకుడా, లేదంటే ఇంకా ఏమన్నా జనసేన ఏమన్నా కావాలని ఆయన ఏమన్నా ఇరిటేట్ చేస్తా ఉన్నాడా, జనసేన అభిమానులు ఆయన ఏమన్నా రెచ్చగొడుతున్నాడా? డబ్బులు పంపించారు ఆయనకి. అట్లా చేస్తే మిమ్మల్ని వైసీపీ కోవర్ట్ అంటన్నా ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు వార్నింగ్ ఇచ్చారు. కాబట్టి మీ దగ్గర నుంచి ఎంత ప్యాకేజ్ వెళ్ళింది సుమారు ఆయనకి? కాదు సార్, రేపొద్దున ఇదే జనసేన వాళ్ళు డైరెక్ట్ గా కూడా హరిరామజోగయ్య వైసీపీ కోవర్ట్ అని చెప్పి రేపొద్దున విమర్శ చేసినా కూడా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే జనసేన తెలుగుదేశం ఇద్దరు పొత్తుని ఎవరైతే వ్యతిరేకిస్తారో వాళ్ళు ఎవడైనా వైసీపీ కోవర్టే. సాయి గారు వ్యతిరేకించినా కోవట్టే, రేపొద్దున కృష్ణానీల్ గారు అక్కడ నుండి వ్యతిరేకించినా కోవట్టే, ఎవరు వ్యతిరేకించినా కోవట్టే వాళ్ళ దృష్టిలో. ఎందుకంటే ఎవరు న్యూట్రల్ గా ఉండి మాట్లాడినా కూడా వాళ్ళ దృష్టిలో కోవట్టే. సో ఇప్పుడు రేపొద్దున హరిరామజోగయ్య గారు కూడా ఆ పరిస్థితి ఏర్పడి రేపొద్దున ఇంకా హరిరామజోగయ్య గారు సార్ ప్యాకేజ్ ఏమైనా పంపించారా లేదా ఆయన చేత ఇది రాయిస్తున్నది మీరేనా? కాదు సార్, ఇప్పుడు హరిరామజోగయ్య గారు అవుట్డేటెడ్ పొలిటీషియన్. ఇప్పుడు ఆయన గురించి అసలు మనం పెద్దగా చేయాల్సిన పని లేదు. కాకపోతే ఆయన కాపు సంక్షేమ సేన అని ఏదో జనసేనకు సంబంధించి రెగ్యులర్ గా మాట్లాడుతా పవన్ కళ్యాణ్ కూడా ఆల్రెడీ మంగళగిరిలో కలిసి ఓ మీటింగ్ అటెండ్ అయ్యి ఏదో పవన్ కళ్యాణ్ ఉద్ధరించాలి భవిష్యత్తులో ఆయన అనుకుంటున్నాడు. కాబట్టి ఈ డిస్కషన్ అనేది వస్తా ఉంది. ఒకటైతే స్పష్టం, మొన్న తెలుగుదేశం పార్టీ టాల్కమ్ పౌడర్ ఛానల్లోనే క్లియర్ గా వాళ్ళు 28 సీట్లు అదే ఎక్కువ పవన్ కళ్యాణ్కి, అంతకంటే ఎందుకు ఇస్తామని చెప్తే జనసేన వాళ్ళందరూ నోరు మూసుకొని కూర్చున్నారు. అమ్మో 28 అంటే మన రేంజ్కి ఎక్కువే, తెలుగుదేశం బాగానే ఎక్కువ ఇస్తున్నట్టే టాల్కమ్ పౌడర్ ఛానల్ ఒప్పుకుంది, ఇంక అంతకంటే మనకు అవకాశం ఏముంటది అని చెప్పి సైలెంట్ అయిన పరిస్థితి. మళ్ళీ అదే రోజు తెల్లారి అది జరిగిన తెల్లారి ఆయన 50 సీట్లు అని లిస్ట్ అనౌన్స్ చేశాడు, పలానా వాళ్ళు పలానా పోటీ చేయాలని చెప్పి. మరి ఈయన అది ఆ పొత్తు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి వచ్చిన తెల్లారే మరి ఈయన ఎట్లా అనౌన్స్ చేశాడో తెలియదు అదే సీట్లని. ఇప్పుడు కూడా మళ్ళీ హరిరామజోగయ్య గారు అబ్బాయి ఏదో ఒక లేఖ రాసి ఇది చెప్పాడంట. సార్ ఎవరు అవునన్నా కాదన్నా రాజకీయాల్లో నాకైతే అనుభవం తక్కువ ఉండొచ్చు వయసు రీత్యా, కానీ అబ్జర్వ్ చేసేటటువంటి ప్రతి ఒక్కరికి తెలుగుదేశం జనసేన పొత్తులో వెళ్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అభ్యర్థి అనేది క్లియర్. అది ఎందుకంటే పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా, దాంట్లో పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడు, వారాహయాత్ర ఏదైతే ఆ కాకినాడ దగ్గర జరిగినప్పుడు దాంట్లో ఆంధ్రజ్యోతి ఛానల్కి ఈనాడికి మరి వాళ్ళే వేసుకున్నారు ప్రింటింగ్, ఈయన ఇంటర్వ్యూ ఇచ్చాడో తెలియదు, కానీ ఆ ఇంటర్వ్యూలో కరెక్ట్ గా అడిగారు వాళ్ళు సీఎం అవడానికి సరిపడా బలం ఇవ్వకుండా సీఎం అంటే ఎలా అని ఈ మధ్య అభిమానులు మీరు ప్రశ్నించారు. మళ్ళీ కొద్ది రోజులకే నేనే సీఎం అంటున్నారు, ఏంటి వైరుధ్యం అని అడిగితే సీఎం అని మా వాళ్ళ కోసం అన్నాను, కోట్ల మంది జీవితాలను ముందుకు తీసుకెళ్లే పదం అంటే చాలా అనుభవం కావాలి, సీఎం అని మా వాళ్ళు అదే పనిగా అరుస్తుంటే నా క్యాడర్ స్టేట్మెంట్ ఆమోదించాను, సీఎం అని మా వాళ్ళు అనుకుంటే సరిపోదు ప్రజలు కూడా అనుకోవాలి, అంటే సీఎం అనేది నాకు అంత సీన్ లేదు అని ఆయనే చెప్పాడు. ఆయన అనేక మీటింగ్లో విజయనగరం అక్కడెక్కడ మీటింగ్లో నేను మిమ్మల్ని నమ్ముకొని వెళ్తే వీరమరణం పొందుతా, అంటే లైక్ ఒక్క సాగు చేస్తా, సో నేను మిమ్మల్ని నమ్ముకొని ఏం చేయాలి రాజకీయాలు, అరే నేను ఎమ్మెల్యేనే కాలేదు నేను ముఖ్యమంత్రి అయింది పద్దాకలు ఈ ఎర్రికేకలేద్దని చెప్పి ఆయనే చెప్పాడు. ఇంత క్లియర్ గా చెప్పి నాకు హరిరామజోగయ్య గారు నాకంటే చాలా సీనియర్ కదా సార్, ఆయన దాదాపు 40-50 ఏళ్ళు రాజకీయాల్లో తలబండి నేత, ఆయనకి తెలియదా పవన్ కళ్యాణ్ మెంటాలిటీ ఏంది, ప్రజారాజ్యం నుంచి ఆయన చూడలేదా, ప్రజారాజ్యం కథ ఏంది, జనసేన కథ ఏంది తెలియనంత అమాయకుడా ఆయన. నాకు తెలిసి ఏంటంటే ఏదో
పవన్ కళ్యాణ్ ఏదో అవుతాడనే ఉన్న ముందు వీళ్ళు ఒక మీటింగ్ పెట్టారు కదా సార్, కాపు బలిజ అందరూ కలిసి ఐక్యంగా వచ్చేసి ఈ రాష్ట్రానికి కాపులు ముఖ్యమంత్రి అవ్వాలని ఒక మీటింగ్ లో మాట్లాడు కాబట్టి ఆ మీటింగ్ నుంచి ఆయన అయిపోతాడేమో పవన్ కళ్యాణ్ అనుకోని ఉంటాడు. తర్వాత మళ్ళీ తూచ్ అనేటప్పటికి ఎట్లయినా మళ్ళీ నెట్టాలనేటటువంటి ఆలోచనతో ఏమన్నా రాస్తున్నాడేమో, అంత తప్ప హరిరామజోగ వెనకాలో ఇంకొకరు వెనకాలో మేము ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఒకటి స్పష్టంగా చెప్తున్నాం, తెలుగుదేశం జనసేన బీజేపీ ఈ మూడు కలిసి వెళ్తాయా? లేదు బీజేపీ రాకపోతే తెలుగుదేశం జనసేన సిపిఐ సిపిఎం ఇంకేదైనా బిఎస్పి ఇంకేదైనా కాంగ్రెస్ ఇట్లా ఏదైనా ఒక 6-7 రాజకీయ పార్టీలు కలిసి వెళ్తాయా? ఎట్లా వెళ్ళినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఒక్క మాట సూటిగా చెప్పండి, ఇవాళ అంటే దాన్ని దృష్టిలో పెట్టుకుని జేడి లక్ష్మీనారాయణ గారితో పార్టీ పెట్టించడం, లేకపోతే గనక హరిరామ జోగి గారితో లెటర్లు రాయించడం, ఇట్లాంటిది మీ పార్టీ ఏమన్నా వెనకాల హస్తం ఉందా? జేడి లక్ష్మీనారాయణ గారు ఆయన ఆల్రెడీ 1 year బ్యాక్ అనౌన్స్ చేశారు సార్. వాళ్ళ అమ్మాయి విశాఖపట్నం నుంచి ఎంపీగా పోటీ చేస్తాము, వాళ్ళ అమ్మాయి ఎమ్మెల్యేగా పోటీ చేస్తుందని వాళ్ళు 1 year 1.5 years నుంచి నడుస్తా ఉంది. ఆయనకి పార్టీ మాకేం సంబంధం ఉంటుంది సాయి గారు? వాళ్ళు ఎవరో పార్టీ పెడితే ఎట్లా ఉంటదంటే, ఈ రాష్ట్రంలో కాదు సార్, ఈ ప్రపంచంలో ఏం జరిగినా ఇప్పుడు కరోనా ఇంకో వేవ్ వస్తుంది అంటున్నారు కదా, రేపొద్దున దానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ లింక్ పెడతారేమో, పెట్టి కూడా మాట్లాడతారు. ఎందుకంటే ఆ ఎల్లో మీడియాకి అవన్నీ అలవాటు అయిపోయినాయి. సో నేను ఒకటే స్పష్టం, ఎవరు ఏ రాజకీయ పార్టీలు పెట్టుకుంటారా వాళ్ళ ఇష్టం ప్రకారం వాళ్ళు ఏ విధమైన స్టేట్మెంట్లు ఇచ్చారో వాళ్ళ ఇష్టం. మేము ఒకటి క్లియర్ గా క్లారిటీగా అన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వీటికి సంబంధం లేదు. మా ప్రభుత్వం ద్వారా మీ కుటుంబానికి మంచి జరిగితే ఎవరు ఏం చెప్పినా దయచేసి నమ్మకండి, మీ మనస్సాక్షిని చూసి ఓటేయండి. ఇది మన ఫైనల్ స్టేట్మెంట్. నరసింహరావు గారు మీరేమనుకుంటున్నారు? ఇదంతా వింటే ఏమనిపిస్తుంది? నమస్తే అండి. నేను 2 అంశాలుగా దీన్ని చూడాలనేటువంటిది ఒక అభిప్రాయంగా. మొదటి అంశం ఏంటంటే అండి, మనం 2009 ప్రజారాజ్యం పార్టీ స్థాపన తర్వాత ఎన్నికలకు వెళ్ళటం, ఎన్నికల ఫలితాల తర్వాత వాటి వచ్చినటువంటి నైరాశ్యంలో ప్రజారాజ్యాన్ని మన చిరంజీవి గారు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన సమయంలో పవన్ కళ్యాణ్ కొంత నిరసన వ్యక్తం చేశాడు అనేటువంటిది మనం ఆనాడు మీడియాలో చదివాం. తదనంతరం ఆయన చదివిన పుస్తకాల్లోంచి, ఆయన ఆలోచనలోంచి, ఆయన స్వామి వివేకానంద కొటేషన్స్ నుంచి, లేకపోతే చెగువేరా యొక్క బోధనలోంచి, వాటిని ఇప్పుడు నేను చెప్పినటువంటి అంశాల్లో ఏదైనా కూడా ఆయన మళ్ళీ నేను ఒక సామాజిక లక్ష్యాన్ని నెరవేర్చాలి, తర్వాత బడుగు బలహీన వర్గాలకు సమన్యాయం జరగాలి, చట్టాలు అందరికీ సమానంగా అందాలి, ఇట్లా కొన్ని లక్ష్యాలుగా 2014లో ఆయన జనసేన పార్టీని స్థాపించాడు. అట్లా జనరల్ గా ఎవరైనా ఒక రాజకీయ పార్టీ స్థాపించినప్పుడు తన లక్ష్యాలుగా పెట్టుకున్నప్పుడు ఆ లక్ష్యాన్ని సాధించాలంటే ప్రజాస్వామ్యంలో ఏకైక మార్గం ఆ యొక్క పార్టీ కానివ్వండి, ఆ యొక్క వ్యక్తి కానివ్వండి అధికారంలో ఉండటం. అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే తను చేస్తున్నటువంటి ప్రభుత్వ విధానాల ద్వారా కానివ్వండి, లేకపోతే చట్టాలు చేసేటువంటి అధికారం ఉండటం వల్ల కానివ్వండి ఆ లక్ష్యాలు అనేటువంటి నెరవేరుతాయి. ఇంతవరకు మనకు తెలిసినటువంటి విషయం. దీని తర్వాత పవన్ కళ్యాణ్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి క్రమంలో 2014 ఎన్నికలకు ముందు ఆయన నిర్ణయం తీసుకోవటం వల్ల రాష్ట్ర కార్యవర్గాలు, జిల్లా కార్యవర్గాలు, పార్టీ నిర్మాణాలు, లేదా ఎన్నికల కమిషన్ దగ్గర ఉండేటువంటి కొంత పత్ర వ్యవహారం, కమిషన్ గుర్తింపు, రాజకీయ ప్రస్థానం, వీటిల్లో సమయాభావం లేనందువల్ల పవన్ కళ్యాణ్ ఆ రోజునున్నటువంటి అంతకుముందు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేసినటువంటి తీరుకు నిరసనగా ఆయన భారతీయ జనతా పార్టీ ప్లస్ మన టీడీపీ కూటమితోని ఒక రకమైనటువంటి బేషరతు నైతిక మద్దతు ఇచ్చి ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆ 2 కూటమి యొక్క విజయానికి ఆయన తన వంతు పాత్రను పోషించాడు. ప్రజలు కూడా అధికారం ఇచ్చారు. అధికారం అంటే ఈయన నేరుగా అధికారంలో లేనందువల్ల, ఎన్నికల్లో పోటీ చేయనందువల్ల, ఆ యొక్క తెలుగుదేశం పార్టీ మీద ఒత్తిడి తీసుకురాకపోవడం వల్ల ఈయన యొక్క ఎజెండా అమలు కాకపోవడం వల్ల ఏం చేశాడంటే ఆ ప్రస్తుతానికి మొట్టమొదట అనుకున్నటువంటి ఎజెండాని పక్కన పెట్టి ఉద్దానం కిడ్నీ అనండి, తర్వాత కౌలు రైతుల కోసం అనండి, పోలవరం దీనికోసం అనండి, లేకపోతే అమరావతి రైతుల కోసం అనండి, నిరుద్యోగ మొత్తానికైతే అతను ఏదో మొదటి 2-3 సంవత్సరాలు ప్రజల్లో ఉన్నాడు. తర్వాత 2016 తర్వాత ఎప్పుడైతే గుర్తుపెట్టుకోండి సాయి గారు, లోకేష్ రాజకీయ రంగం ప్రవేశం చేసి ఎమ్మెల్సీఐ మంత్రి అయిన తర్వాత పవన్ కళ్యాణ్ యొక్క నిరసన గలం కొంచెం స్థాయి పెరిగింది. కారణం ఏంటంటే లోకేష్ ప్లస్ వాళ్ళ స్నేహితులు చేస్తున్నటువంటి అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేయాలి, అతను ప్రభుత్వంలో అన్ని శాఖల్లో అతను ఇన్వాల్వ్ అవుతున్నాడు, ఇది ఒక కుటుంబ పాలన ఉంది, దీన్ని మనం నిరసించాలనేటువంటిది ఒక 2-3 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. అదే సమయంలో ప్రత్యేక హోదా, తర్వాత పోలవరం నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, వాళ్ళిద్దరూ సరి అయినటువంటి సమయంలో సరి అయినటువంటి నిర్ణయం తీసుకోకుండా
ప్యాకేజీ కావాలి, మల్ల హోదా ప్యాకేజీ మల్లగుల్లాలు పడుతున్నటువంటి సమయంలో ఆయన దాన్ని నిరసించి ఆ కూటమి నుంచి బయటికి వచ్చి నేను ప్రత్యేక 2019 ఎన్నికల్లో విడిగా పోటీ చేస్తానని చెప్పేసి అటు బిఎస్పి, ఇటు కమ్యూనిస్టులు, ఇటు పవన్ కళ్యాణ్ ఉమ్మడిగా పోరాటం చేశారు. సరే, ఫలితం ఆయనకు అనుకూలంగా రాలేదు. తర్వాత కొంతకాలం స్తబ్దుగా ఉన్నాడు. స్తబ్దుగా ఉన్న తర్వాత మళ్ళీ వారు ఏమనుకున్నారో ఏంటో తెలియదు, కానీ కోవిడ్ తర్వాత 2021 తర్వాత నెమ్మదిగా పావులు కదపడం మొదలుపెట్టారు. ఈ పావులు కదుపుతున్న సమయంలో నెమ్మదిగా మళ్ళీ ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళతోని అతను ప్రయత్నాలు ప్రారంభం చేశాడు. బీజేపీతో పొత్తు అనేటువంటిది జరిగింది. ఈ పొత్తు పెట్టుకున్నారు. బద్వేలు పోటీ చేశారు. బద్వేలు తర్వాత తిరుపతి బై ఎలక్షన్స్ లో రెండిట్లో పోటీ చేయలేదు. జనసేన పోటీ చేయలేదు, బీజేపీ పోటీ చేస్తున్నారు. చేయలేదు అప్పుడు కూడా. ఆయన అసలు పోటీనే చేయనన్నారు. కింద ఉన్నటువంటి ఒకళ్ళిద్దరితో వెంట పెట్టుకుని తిరిగింది బీజేపీ, అంతే. అదే సార్, ఆయన పోటీనే చెయ్యం, అందులో వాళ్ళు చనిపోయిన చోట కాబట్టి అని చెప్పేశారు ఆయన. అదే, కానీ బీజేపీ కొంత నైతిక మద్దతు ఇచ్చారు. వాళ్ళు పోటీ చేశారు. మిగతా రెండిట్లో ఈయనే ముందే అనౌన్స్ చేశారు. తర్వాత ఏమైందంటే సార్, సాయి గారు ఈ అతను అయిపోయిన తర్వాత ఒక 3 సార్లు 4 సార్లు ఆయన ఢిల్లీకి వెళ్ళారు. ఢిల్లీకి వెళ్ళి ఆయన దృష్టిలో ఏంటంటే బలమైనటువంటి జగన్మోహన్ రెడ్డి అంటే 151 ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు ఉన్నారు కాబట్టి ఈ బలమైనటువంటి జగన్మోహన్ రెడ్డిని అధికారం నుంచి దింపాలి అంటే మనకు ఒక బలమైనటువంటి శక్తి నాకు అండగా ఉండాలి, నా ఒక సింగిల్ వ్యక్తి వల్ల సాధ్యం కాదు అనుకుని ఆయన బలమైనటువంటి బీజేపీ వైపు వెళ్ళాడు. ఇదందరికీ మనకు తెలిసినటువంటి విషయం. తర్వాత ఆయన 2-3 సార్లు బీజేపీకి ఇందాక గాయత్రి గారు చెప్పినట్లుగా బీజేపీ ఏమండి సుహాసిని గారు చెప్పినట్టుగా బీజేపీ వాళ్ళు కూడా ఆయనకు ఒక రకమైనటువంటి మధ్య మార్గంగా మేము రాష్ట్ర రాజకీయాల్లోకి జోక్యం చేసుకోము, మీరే ముఖ్యమంత్రి అవుతారు, మీ ముఖ్యమంత్రి కానివ్వండి, మాకు కావాల్సినటువంటి కేవలం ఎంపీ స్థానాలే అనేటువంటి ఒక గ్రీన్ సిగ్నల్ కూడా వాళ్ళకి ఇచ్చారు. ఒక 2-3 సార్లు 2-3 సమావేశాలు కూడా వాళ్ళిద్దరి మధ్య జరిగాయి. తర్వాత ఏమైందో ఏంటో తెలియదు కానీ అకస్మాత్తుగా ఇంతకుముందు పార్టీ స్థాపన మొట్టమొదటి నేను చెప్పినటువంటి ఆ లక్ష్యాలను అవి ఎటుపోయాయో తెలియదు, లేదా 2018 ప్రారంభంలో చంద్రబాబు నాయుడిని వ్యతిరేకించి ఆయన బయటకు వచ్చినటువంటి అంశాలు ఎటుపోయాయో తెలియదు కానీ అనూహ్యంగా అందరి అంచనాలను తలకిందులు చేస్తూ 2023 సెప్టెంబర్ 11వ తారీఖు నాడు ఆయన రాజమండ్రి జైలుని సందర్శించి నేను తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నా అన్నాడు. అంతకుముందు కూడా ఒక 4-5 సార్లు ఆయన సంకేతాలు ఇచ్చాడు. ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వను అనేటువంటిది. అయితే ఈ రెండు కూడా ఒకదానికోటానికి పరస్పరమైనటువంటి భిన్నమైనటువంటి ప్రకటనలు. మరోవైపు బీజేపీ కూటమిలో ఉంటూ ఓటు చీల్చనివ్వను అనేటువంటి దాని మీద కూడా రాజకీయ విశ్లేషణకు అనేక రకాలుగా విశ్లేషణ చేసుకోవడం అనేటువంటి జరిగింది. ఇక వచ్చిన తర్వాత ఏమైందంటే దాని తర్వాత చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కష్టాల్లో ఉంది, మనం కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళకు మనం పక్కన ధైర్యంగా నిలబడాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది అనేటువంటిది ఆయన కాన్సెప్ట్ తీసుకొని తర్వాత రెండో మన పనిగడ్డ అనుకుంటా, సరిగా పేరు గుర్తులేదు, అక్కడేమో నేను తెలుగుదేశంతో పొత్తులో ఉన్నా అన్నాడు. ఆ తర్వాత విలేకరుల సమావేశంలో నేను ఎన్డీఏలో కూడా ఉన్నాను అనేటువంటిది ఒక వివాద అయోమయంలో గురి చేసేటువంటి ప్రకటన పవన్ కళ్యాణ్ ఇచ్చాడు. అంటే నేనేం చెప్పదలుచుకున్నానంటే మొట్టమొదట పార్టీ పెట్టినటువంటి లక్ష్యాలు ఎటుపోయాయి అనేటువంటి విషయంలో కొంత కన్ఫ్యూజన్ ఉంది ఆయనకు, ఆయన పార్టీకి. ప్లస్ 2018లో తెలుగుదేశంతో పార్టీతో బయటకు వచ్చినప్పుడు అదే కుటుంబము, అదే అవినీతి పాలన, అదే లోకేష్ పాత్ర ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఎటుపోయాయి. ఎటుపోయిన తర్వాత మళ్ళీ పొత్తుకు ఎందుకు ఆయన ప్రయత్నం చేశాడు? ఒకవేళ పొత్తుకు ప్రయత్నం చేసినట్లయితే అతను ముఖ్యమంత్రి ఎట్టి పరిస్థితుల్లో కాలేడు. ఇందాక మనం ప్యానలిస్టులు చెప్పినట్టుగా అతను కేవలం 33, 28 ఎన్నో ఇస్తారు, దాంట్లో ఎన్ని గెలుస్తారు? 1-2 మంత్రుల కోసం ఇంత ఆయన క్యాడర్ ని కన్ఫ్యూజన్ లో చేయడం ఎందుకు, తను కన్ఫ్యూజన్ లోకి వెళ్ళి ఎందుకు, విశ్లేషకును కూడా కన్ఫ్యూజన్ లో ఉంచడం ఎందుకు అనేటువంటిది ఇది ఒక $1000 ప్రశ్న. అసలు పవన్ కళ్యాణ్ కు ఒక విజన్ ఉంది, ఆ విజన్ కోసం తను ఏం ప్రయత్నం చేస్తున్నాడు అనేటువంటి విషయంలో మాత్రం ఆయన క్లారిటీ లేదు అనేటువంటిది మనం అందరం అంగీకరించాల్సినటువంటి విషయం ఉంది. ఇదే కాకుండా అసలు ఆయన దీర్ఘకాలిక పార్టీ ప్రయోజనాల కోసం ఆయన ఏ పార్టీతో అంటే ప్రస్తుతం ఏదైతే 2021లో తెలుగుదేశంతో పాటు బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనుకున్నాడో దాన్నే కంటిన్యూ చేసి ఇప్పుడు 2024లో ఇప్పుడు ఒక పరుగు పందెం ఉందనుకోండి సాయి గారు. మొట్టమొదట వైఎస్ఆర్సీపీ వాళ్ళు పరిగెడుతున్నారు, వెనకాతల టీడీపీ పరిగెడుతుంది. 3వ స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు మొదటి స్థానంలోకి రావాలంటే ఏం చేయాలంటే 2వ స్థానంలో ఉన్న వాళ్ళని నెట్టేసేయాలి, పక్కకు వాళ్ళని వాళ్ళు ఓడించినట్లయితే ఆయన ముందు వైఎస్ఆర్సీతో ఢీకొట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రకమైనటువంటి పని చేయకుండా పొత్తు అనటం వల్ల
మొత్తం క్యాడర్ అంతా అయోమయంలో ఉంది అనేటువంటిది నేను చెప్పాలనుకుంటున్నాను. రైట్. అంటే రేపు పొద్దున ఏం జరుగుతుంది? బీజేపీ కూడా వస్తుంది అనుకుంటున్నారా మీరు? సూటిగా చెప్పండి. తెలుగుదేశం పార్టీలోకి అండి, కూటమిలోకి అంటే ఇప్పుడు మనం రకరకాలైనటువంటి జాతీయ స్థాయిలో బీజేపీకి వస్తున్నటువంటి మనం ఏదైతే ఇప్పుడున్నటువంటి ప్రజాకర్షణ, మోడీకి ఉన్నటువంటి వ్యక్తిగత చరిష్మా, వాళ్ళు చేస్తున్నటువంటి ఎజెండా, ప్రజలకు వస్తున్నటువంటి మద్దతు, వాళ్ళు రాబోయే 2 నెలల్లో తీసుకోవాల్సినటువంటి ఏదైతే ప్రత్యేక రామ మందిరం, ఇవన్నీ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు అది పెద్ద ప్రయారిటీగా కాదు. అంటే ఎందుకు కాదు అంటే ఇప్పుడు మనకు ఈ 20 వైఎస్ఆర్సీపీ వచ్చినా ఆ ఎంపీ మద్దతు బీజేపీకి ఉంటుంది. అంటే కీలకమైనటువంటి విషయాలు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నా కూడా ఆ ఎంపీల మద్దతు బీజేపీకి వస్తుంది. కాబట్టి దానికోసం వాళ్ళు ఇప్పుడు తెలుగుదేశము, జనసేన, బీజేపీ కలిసి ఉమ్మడిగా పోటీ చేస్తాయి అనేటువంటిది నేను అనుకోవడం లేదండి. రైట్. ఇక్కడే కృష్ణాంజనేయులు గారు ఒక ప్రధానమైనటువంటి అంశం, ఇవాళ లోకేష్ చెప్పారు అంటే పార్టీ నిర్ణయమే. మేబీ పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలిసి ఉండాలి. ఆల్రెడీ తన క్యాడర్ని చాలా రోజుల నుండి అటు నాగబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ కన్విన్స్ చేస్తూనే ఉన్నారు. ఏ నిర్ణయం తీసుకున్నా రాష్ట్ర ప్రయోజనాల కోసమే తీసుకుంటారు, అట్లా కార్యకర్తల ప్రయోజనాలు భవిష్యత్తు గురించినే తీసుకుంటారు. ఆయన ఏం తీసుకుంటే అది కరెక్ట్ అనండి, కానీ ఊరికినే అనవసరంగా రచ్చ చేయకండి, వైసీపీ వాళ్ళ ట్రాప్లో పడకండి, మధ్యలో ఉన్నటువంటి వాళ్ళ ట్రాప్లో పడకండి అని. కాబట్టి ఇవాళ కూడా ఆల్రెడీ వాళ్ళ సోషల్ మీడియా అదే రూట్లోనే మూవ్ అవుతుంది. ఎవరెవరి మాటలకు మనం స్పందించాల్సిన అవసరం లేదు అన్నటువంటి. ఇక్కడ క్యాడర్ అందరికి కూడా ప్రిపేర్డ్గానే ఉన్నారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గానో లేకపోతే కొన్ని మంత్రి పదవులు, కొన్ని ఎమ్మెల్యేలు వస్తే ఆ తర్వాత పార్టీని ఎదిగేలా చేసుకుంటారు, అది ఆయన డిసైడ్ చేసుకుంటారు అని క్యాడర్ అంతా ప్రిపేర్ కారా? క్యాడర్ని ప్రిపేర్ చేసే దాంట్లో కొంత వైఫల్యం ఉందండి. పవన్ కళ్యాణ్ అయితే పదే పదే చెబుతున్నారు, ముఖ్యమంత్రి మనం కాలేము, 10 ఏళ్ళు అయినా సరే మనం ముఖ్యమంత్రి స్థాయికి ఎదగలేదు, మనకు సీట్లు రాలేదు. 2019లో మీరు ఆదరించి సీట్లు వచ్చి ఉంటే మనము క్రియాశీలక శక్తిగా ఉండేవాళ్ళం, 2024 వచ్చేసరికల్లా మనం ఉండేవాళ్ళం. ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్తూ వస్తున్నాడు. వాళ్ళు ఏమి కన్విన్స్ అవ్వరండి. నేను ఒక్కటి చెప్పగలను, జన సైనికులు అనేటువంటి వాళ్ళు సోషల్ మీడియాలో వీరోచితంగా పోరాటం చేసేటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా బూత్ లెవెల్లో ఎలక్షన్ చేసేటువంటి వ్యవహారం కానీ అలాంటి వాళ్ళ చైతన్యం కానీ వాళ్ళకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం పవన్ కళ్యాణ్ ఏనాడు చేసి ఉండలేదు. కానీ తిరిగి వాళ్ళకే చెప్తున్నాడు ఏమని అంటే, మీరు ఈ విధంగా అరవటం కాదు, ఈ విధంగా ఇది చేయటం కాదు, మనం తెలంగాణలో చూసాము, ఓట్లు బూత్ వరకు జనాన్ని తీసుకొచ్చి ఓట్లు వేయాలి అని అంటే ఆ పని ఎప్పుడైనా చేసి అలవాటు అయి ఉంటే కదా చేయటానికి. నువ్వు ఆ ప్రయత్నం ఏం చేసావు? 10 ఏళ్లలో ఏం చేసింది లేదు కదా. 2019లో విడిగా పోటీ చేశారు. విడిగా పోటీ చేసినప్పుడైనా సరే అలాంటి ప్రయత్నం ఏమన్నా 175 స్థానాలు చేశారా, లేదా మిగతా వాళ్ళని చూసేమన్నా సిపిఐ నుంచి నేర్చుకునేటువంటి ప్రయత్నం ఉందంటే ఏమీ లేదు. ఇవన్నీ ఫెయిల్యూర్ కారణం ఎవరంటే పవన్ కళ్యాణ్. వాళ్ళనంటే ఉపయోగం లేదు, వాళ్ళని ఏదో సరి చేసేటువంటి ప్రయత్నం, వాళ్ళని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం జన సైనికులు వినేదానికి అవకాశం లేదండి. ఇది అంత ఈజీ అయినటువంటి ప్రాసెస్ కాదు పవన్ కళ్యాణ్ ఎంత సర్ది చెప్పినా. ఇంకొకటి ఏంటంటే, హరిరామ జోగయ్య రాసేటువంటి ఈ లేఖలో ఖచ్చితంగా జనసేన పార్టీకి, ఆ పార్టీలో తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు మధ్య చిచ్చు రేపేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇది చాలా కీలకమైనటువంటి అంశం. ఎందుకంటే హరిరామ జోగయ్య లేవనెత్తున్న 2 అంశాలు, 2 రేపొద్దున పొత్తుల విషయంలో రేపొద్దున నెగటివ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. 60 సీట్లు అనేటువంటి ప్రస్తావన చేస్తున్నారు హరిరామ జోగయ్య. 60 సీట్లు అయితే పవన్ కళ్యాణ్ కూడా అతని నోటి నుంచి కూడా 60 సీట్లు అడిగేదానికి అవకాశం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణే ఎక్కడెక్కడ ఎంత బలం ఉందో గతంలో మీరు చెప్పినటువంటి విషయాన్ని మీరు గమనిస్తే దాన్ని బట్టి ఎన్ని సీట్లు అడుగుతారో మనకు క్లారిటీ వచ్చేస్తుంది. 2వ అంశము, ముఖ్యమంత్రి గురించి పదే పదే మాట్లాడటం వల్ల హరిరామ జోగయ్య రేపొద్దున దీనికి సంబంధించినటువంటి విషయంలో క్లారిటీ వచ్చేసింది కదా. నారా లోకేష్ చెప్పాడు, అదే విధంగా చంద్రబాబు నాయుడు మీ అసెంబ్లీ నుంచి బయటకు వచ్చిందా ఆయన, నేను ముఖ్యమంత్రి అయితే మళ్ళీ అసెంబ్లీలోకి వెళ్తాను భీష్మించి కూర్చున్నాడు. అందుకే ఇప్పుడు తెలుగుదేశం జనసేనతో పొత్తు పెట్టుకున్నది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలంటే పవన్ కళ్యాణ్ కూడా తోడుంటే మంచిది అనేటువంటి దాని మీద తోడు తీసుకెళ్తున్నాడు తప్ప, ఈయన తోడు పెళ్లి కొడుకే తప్ప ఈయన మెయిన్ పెళ్లి కొడుకే కాదు, కాలేడు కూడా. ఆ విషయం పవన్ కళ్యాణ్ తెలుసు. కానీ పవన్ కళ్యాణ్ జన సైనికులకు ఆ విషయం తెలిస్తే మాత్రం జన సైనికులు ఒప్పుకోరు. పవన్ కళ్యాణ్ కన్విన్స్ చేయటువంటి ఇప్పుడు సాధ్యమయ్యేటువంటి పని కాదండి. ఇక్కడ కీలకమైనటువంటి అంశము, సుహాసిని ఆనంద్ గారు చెప్పినటువంటి అంశాల్లో మా సగభాగం మా దగ్గరే ఉంది జనసేన పార్టీకి సంబంధించి. వాళ్ళ భాగం వాళ్ళ దగ్గర ఉంది, జనసేన భాగం వాళ్ళ దగ్గర లేదు. బీజేపీ జనసేన కలిపితే 100, అందులో బీజేపీ 50 అట్లాగే ఉంది, మిగతా 50 అయినటువంటి వాళ్ళు అటు వెళ్ళారు. ఏమండి,
ఒక సుహాసిని ఆనంద్ గారు చెప్పిందని మీరు ఇంకొక రకంగా చెప్పారు లేదు లేదు కరెక్ట్ నేను అనుకుంటా సరే అట్లానే అనుకున్నా నాకు ఆ అర్థమైంది. విధంగా అయినా సరే సరే వాళ్ళిద్దరు కలిసి ఉందండి అంటే 50 జనసేన 50 బీజేపీ అంతే కదా. అవును జనసేన 50 వెళ్ళిపోయింది 50 అందులో కొంత ఆయన అటుకిచ్చుకున్నాడని చెప్తున్నారు. తెగదెంపులు చేసుకుంటే 50 పోయినట్టే అండి. నేను సుహాసిని ఆనంద్ గారిని తెగదెంపులు అడుగుతున్నాను. చేసుకోలేదు అందుకని కాదు, తెగదెంపులు తెగదెంపులు చేసుకోలేదా? చేసుకుంటే 100 మాకున్నట్టే, మా 100 మాకున్నట్టే. తెగదెంపులు చేయలేదు. ఐ టెల్ యు, మీకు ఇక్కడ ఎకనామిక్స్ లాజిక్ కాదు. మీరు మాట్లాడండి. ఒక పాయింట్ చెప్తాను నేను, సింపుల్ గా చెప్పేస్తాను. సరే, ఒకటి, మీకు పవన్ కళ్యాణ్ మీతోనే ఉన్నారని ఆయన చెప్తున్నారు, మాతోనే ఉన్నారు పవన్ కళ్యాణ్ అని పురంధేశ్వరి కూడా పదే పదే చెప్పారు ఈ మధ్య కాలంలో. బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షురాలు ఎస్ మాతోనే ఉన్నారు, మా ఎన్డీఏలోనే ఉన్నారు, ఆయన వెళ్ళలేదు కదా అని చెప్తున్నారు. మరి తెలుగుదేశంతో పొత్తు సంగతి ఏంటంటే మా ఢిల్లీ వాళ్ళు తెలిస్తే ఏం చెప్తే అది చేస్తామని. నేను ఒకటేమో అడుగుతాను అంటే, పవన్ కళ్యాణ్ బీజేపీ కూడా మాతో వస్తుంది, మేము ప్రయత్నిస్తున్నాం, మేము ఆ విధమైనటువంటి ప్రయత్నాలు ఉన్నాం, వచ్చేదానికి అవకాశం ఉంది అని చెప్పిన తర్వాత నువ్వెవరివి ఆ గురించి చెప్పడానికి అనేటువంటి విషయాన్ని ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ ని బీజేపీలో ఏ స్థాయి వాళ్ళైనా, నేను పురంధేశ్వరి అడుగుతారన్నాను, కనీసము డిబేట్ లో వాళ్ళైనా సరే, సుహాసిని ఆనంద్ గారైనా సరే, పవన్ కళ్యాణ్కి ఏం హక్కుంది మా బీజేపీ మీద, మేము వాళ్ళు కూడా మాతో వస్తారని చెప్పడానికి ఏమవుతుందని ఎవరైనా ఒకళ్ళు అడుగుతారండి? అడగట్లేదు. రెండో అంశం నేను సింపుల్ గా ముగిచ్చేస్తాను. తర్వాత పవన్ కళ్యాణ్ మాతో ఉంటే ఆయన సీఎం అభ్యర్థి అవుతాడండి. ఆయన ఇప్పుడు తెలుగుదేశంతో పోవటం వల్ల ఆయన ఎలాగో సీఎం గాడు అనేటువంటి విషయాన్ని మీరు ఆ విషయం కూడా వాళ్ళు ప్రయత్నం చేసి చూశారు. సీఎం అభ్యర్థి అంటే కనీసం ఉత్తత్తంగా ప్రకటించండి అంటే మేము ఎందుకు ప్రకటిస్తాం, మా జాతీయ పార్టీ మేము ముఖ్యమంత్రి అభ్యర్థులు ఎక్కడ ప్రకటించమో మేము పవన్ కళ్యాణ్ ఎక్కడ ప్రకటిస్తామని వాళ్ళు ఆ విషయంలో కూడా వాళ్ళు హర్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఒకటండి, బీజేపీకి సంబంధించినటువంటి విషయంలో తెలుగుదేశంతో పొత్తుకు వెళ్ళటానికి కావాల్సినటువంటి విషయంలో జనసేన వెళ్ళిన తర్వాత బీజేపీ కూడా వెళ్ళటానికి కావాల్సినటువంటి అన్ని రకాల ప్రయత్నాలు, అన్ని రకాల మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ అయింది. నేను అనుకుంటున్నాను 2014లో చివర నామినేషన్ టైంలో బీజేపీతో పొత్తు వచ్చింది, బీజేపీకి జనసేన మద్దతు ఇచ్చింది. కానీ ఈసారి అలా ఉండదు, జనసేన ముందే వచ్చింది కాబట్టి బీజేపీ కూడా నాకు తెలిసి జనవరిలో బహుశా సంక్రాంతికి అటు ఇటుగా బీజేపీకి సంబంధించినటువంటి పొత్తు అంశం కూడా క్లారిటీ వస్తుంది. ముగ్గురు కూడా పొత్తులో ఆల్రెడీ క్లారిటీ వచ్చేసినట్టుగా నేను అనుకుంటున్నాను. నాకు ఆ విధమైనటువంటి క్లారిటీ. ఒకవేళ అలా లేదనుకుంటే తెలుగుదేశం సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడితే తెలుగుదేశం వాళ్ళు ఖండించారు. నారా లోకేష్ ఏం చెప్పాడు, బీజేపీ మాతో కలిసి వస్తారంటే మేము రెడీ, మాకేం అభ్యంతరం లేదు వాళ్ళు కలిసి వస్తారని నారా లోకేష్ కూడా చెప్తున్నాడు. వీళ్ళు ఏమి లేకుండానే ముందుకు ఎందుకు చెప్తారండి ఇలాగా? ఇదిగా బీజేపీ వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు, వాళ్ళతో మాకు లేదు అని ఇంతకు ముందు నాకు చెప్పడం లేదు, తెలుగుదేశంతో మాకు పొత్తు లేనే లేదని చెప్పడం లేదు. దట్ మీన్స్ ముగ్గురు కలిసే ఉన్నారు అనేటువంటి దాని మీద, ముగ్గురు కలిసే వెళ్తారు అనేటువంటి మాత్రం స్పష్టంగా కనపడు. రైట్, ఒక్క మాట సూటిగా చెప్పండి, ఒకవేళ అట్లా కలిస్తే సుమారు ఎన్ని సీట్లు వస్తాయి వీళ్ళిద్దరికి? నేను అనుకుంటున్నాను ఇంతకు ముందు వీళ్ళందరూ పొత్తులో ఉన్నవాళ్లే కదండి. అప్పుడు బలం కన్నా ఇప్పుడు బీజేపీ బలం అయితే 2014లో ఎన్ని సీట్లు ఇచ్చారు? అప్పటికన్నా ఇప్పుడు బీజేపీ బలం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఈ రోజున ఉంది రాష్ట్ర ప్రజల్లో. ఆ రోజున బీజేపీ అధికారంలోకి రాబోతుంది, కేంద్రంలో రాష్ట్రం విభజన జరిగింది, ఇక్కడ తెలుగుదేశం అధికారంలో వస్తుంది, బీజేపీ పొత్తులో ఉంటది, ఇక్కడ కేంద్రంలో బీజేపీ అధికారంలో వస్తుంది, రాష్ట్రానికి ప్రయోజనం అయింది అనేటువంటి ఉద్దేశంతో బీజేపీకి ఆ రోజున సానుకూలత ఉందని చంద్రబాబు నాయుడు 14 సీట్లు ఇచ్చాడు. అక్కడ కూడా 2 చోట్ల పోటీ పెట్టాడు, ఇదేనే అని అది కాంట్రవర్సీ ఉంది, అది వేరే విషయం. నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో బీజేపీని అసలు పొత్తు పెట్టుకోవటమే, ప్రధానమంత్రిగా మోడీనే వస్తాడని ఉంది కదా, వస్తాడని ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం బీజేపీ మీద వ్యతిరేకత, తీవ్రమైనటువంటి వ్యతిరేకత. అప్పుడు కూడా అదే అన్నారు కదా. లేదు, మీకు 2014లో వ్యతిరేకత లేదు, 14లో కూడా అదే అన్నారు. బీజేపీ ఇక్కడ ఎందుకు రాష్ట్ర విభజనకి కారణం అయితే కాంగ్రెస్ అది కూడా అంతే. అప్పుడు కాంగ్రెస్ మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది, బీజేపీ మీద ఆశ ఉంది, కేంద్రంలో అధికారంలోకి వస్తారని. ప్రత్యేక హోదా ఇస్తామని నరేంద్ర మోడీ తిరుపతికి మళ్ళీ డైవర్ట్ అవ్వద్దు. నేను అనేది సుమారు ఎన్ని ఇవ్వచ్చు, 4 ఇస్తారా వీళ్ళకి? నేను అనుకుంటున్నాను బీజేపీ వాళ్ళకి సంబంధించినటువంటి విషయంలో వాళ్ళు ఎంపీ సీట్లు అడుగుతారు అనుకుంటున్నానండి. నేను అనుకుంటున్నాను ఇస్తారా ఒక 10 ఎంపీ సీట్ల? నేను ఒక 4-5 ఎంపీ సీట్లు ఇవ్వచ్చామని అనుకుంటున్నాను. అదే విధంగా ఒక 10 ఎమ్మెల్యే స్థానాలు ఇస్తే ఇవ్వచ్చామని అనుకుంటున్నాను. అదే విధంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి విషయంలో క్లారిటీ ఏంటంటే 2019 ఎన్నికల్లో తెలుగుదేశానికి జనసేనకు సంబంధించినటువంటి విషయం పొత్తు కుదిరింది.
నేను ఒక కీలకమైనటువంటి అంశాన్ని నిజమా? కుదిరింది. కిమిడి కళా వెంకట్రావు ఆ రోజున రాష్ట్ర అధ్యక్షుడుగా ఆయన కళా వెంకట్రావుకి హైదరాబాద్ లో చంద్రబాబు నాయుడు చెప్పి 24 ఎమ్మెల్యే స్థానాలు 2 ఎంపీ స్థానాలకి ఫైనల్ చేసి మరుసటి రోజు వెంకట్రావు ఆయన ఇక్కడికి వచ్చి అమరావతికి వచ్చి ప్రకటన చేయటమే తరువాయి. ఆ తర్వాత చంద్రబాబు నాయుడికి ఉన్నటువంటి పరిస్థితిలో జనసేనతో పొత్తులోకి వెళ్లే కన్నా కూడా పొత్తు లేకుండా ఉంటేనే మనకు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలేదానికి అవకాశం ఉంటుంది, పొత్తు లేకుండానే ముందుకెళ్దాం అనేటువంటి దాని మీద ఆ రోజున పొత్తు ప్రకటించలేదు వ్యూహాత్మకంగా అనేటువంటిది నాకున్నటువంటి సమాచారం. ఇది ఇప్పుడు ఆ 24, 25 స్థానాలు 2 ఎంపీ అంతకంటే ఇప్పుడు పెరిగిందిగా పార్టీ పెరిగింది, ఖచ్చితంగా పార్టీ పెరిగింది. 2019లో ఆ రోజున 6.5%, ఈ రోజున దానికి డబల్ అయితే అయి ఉండొచ్చు, ఖచ్చితంగా అయి ఉండొచ్చు. మరి కాబట్టి నేను 30 కాస్త 25 కాస్త 50 అవుతాయని నేనేమో అనుకోవట్లేదు. ఎందుకంటే 50 స్థానాలు వీళ్ళకి ఇచ్చి ఒక 10-15 స్థానాలు బీజేపీకి ఇచ్చి ఇక తెలుగుదేశం పోటీ చేసేది ఆడ. తెలుగుదేశానికి పూర్తి స్థాయిలో గిన వాళ్ళకే సీట్లు రాకపోతే, వాళ్ళు 88 సీట్లు కానీ రేపు పొద్దున తెలుగుదేశం గెలవకపోతే, ఇదే బీజేపీ జనసేన పొత్తులో గిన ఉంటే ఎవరు ముఖ్యమంత్రి అవుతారనేది అందరికీ తెలిసిపోతుంది. చాలా సింపుల్ అది. ఇది చంద్రబాబు నాయుడు తెలీదా? కాబట్టి ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడికి తెలుసు. బీజేపీ ఈ రోజున పొత్తులోకి వెళ్ళటం వల్ల బీజేపీ కూడా ఒక టార్గెట్ అవుతుంది. బీజేపీ టార్గెట్ ఏంటంటే తెలుగుదేశం పొత్తులో పెట్టుకొని తెలుగుదేశం పొత్తులో ఉండి తెలుగుదేశం కూటమిని ఓడించాలనేటువంటి బీజేపీ లక్ష్యం. ఎందుకంటే ఓడిస్తేనే ఈ ప్లేస్ రాష్ట్రమిత్రుడైనటువంటి సాయి గారు ఎంత ఇంట్రెస్టింగ్ స్టోరీస్ నేరేటివ్ చేసేస్తున్నారంటే ఇప్పుడే జస్ట్ మాటల్లో చంద్రబాబు నాయుడుట టీడీపీట పొత్తు అనౌన్స్ ఎందుకు చేయలేదు అంటే వ్యూహాత్మకంగా అనౌన్స్ చేయలేదుట. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఇంకా ఎందుకు పొత్తు అనౌన్స్ చేయలేదు అంటే అక్కడ మొగుడు పెళ్ళాము ఈ విధమైన నేరేటివ్స్ తీసుకొచ్చి ఇది ఏం చేస్తున్నారు, వదిలి వెళ్ళిపోయారు. ఒక్కొక్కళ్ళ విషయంలో వ్యూహాత్మకంగానే మేము పొత్తు విషయం మాట్లాడట్లేదు. అండ్ ఇంకొకటి, ఇక్కడ ఏదొచ్చినా బీజేపీకి మద్దతు ఉంటుంది అని అంటున్నారు. ప్రజా నాడి కూడా ఈ రోజు ఎలా ఉందంటే 2019లో వ్యతిరేక ఓటు ఉంది, అది నేను ఒప్పుకుంటాను. కానీ ఈ రోజు ప్రజలకి 1-on-1 కాంటాక్ట్ వెళ్తుంటే ఈ రోజు ఎవ్వరికి టీడీపీ పాలన చూశారు, బాబు వస్తే ఎన్ని జాబ్స్ వస్తాయో చూశారు. ఇప్పుడు వైసీపీలో ఈ 5 సంవత్సరాలుగా వీళ్ళు ఎన్ని నవరత్నాల్లో ఎన్ని రత్నాలు ఇచ్చారో ప్రజలకు చూశారు. ఈసారి ఎందుకంటే ఈ 5 సంవత్సరాలుగా ప్రజల్లో భారతీయ జనతా పార్టీని అడిగారు, కేంద్రంలో ఉంది మీరేం చేస్తున్నారు, ప్రజలే కాదండి ఇదే డిబేట్స్ లో ఇదే అనలిస్ట్ గా ఉన్న మీరంతా ఏం చేస్తుందండి కేంద్రంలో ఉన్న బీజేపీ అని అడిగినప్పుడు ఓటు పర్సెంటేజ్ ప్రత్యక్షంగా ఇక్కడ బీజేపీకి కొంత స్థానం ఇవ్వాల్సిందే. అప్పుడు కానీ ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాల్లో మార్పు రాదు. ఆ సంక్షేమము అభివృద్ధి సమానంగా వెళ్ళాలి ఇక్కడ అన్న ఒక ఆలోచన ప్రజల్లో వచ్చింది. ఇది ఈ రోజు ప్రజలకి తెలిసింది. కానీ ఇంకా ఇక్కడ మరి మేధాసు వర్గంలో తెలియకుండా ఏదొచ్చినా బీజేపీకే కాబట్టి బీజేపీ ఆంధ్రప్రదేశ్ మీద దృష్టి సారించట్లేదు అని ఇటువంటి స్టోరీస్ ఎన్ని చెప్పినా మేము ఏది అనౌన్స్ చేసినా వ్యూహాత్మకంగానే ఉంటుంది. ప్రజల నాడి ప్రజల అవసరాలకే ఉంటుంది, ప్రజలకి ఏం కావాలో దానిపైనే మా నిర్ణయం ఉంటుంది అని. ఫైనల్ గా మీరు పవన్తో ఉన్నారా బాబుతో ఉన్నారా సార్? అంతా ఇప్పుడు మొత్తం రామాయణం అంతా సార్ ఇందాక అంటున్నారు ఇది బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ జరగలేదు. ఎందుకు అనలేదు మీరు పవన్ ఎందుకు క్వశ్చన్ చేయట్లంటే ఒక మిత్ర ధర్మం ఉంది. పవన్ గారే మా దగ్గరకు వచ్చారు, మాతో చేతులు కలిపారు. మీరెందుకు కాదండి, ఒకటి మీ అంతటి మీరు వెళ్ళిపోండి అని ఎప్పుడు భారతీయ జనతా పార్టీ చెప్పదు. వాళ్ళంతటి వాళ్ళే డిసిషన్ తీసుకున్నారు. గతంలో కూడా 2019 చంద్రబాబు నాయుడు గారే ఆయనంతటి ఆయన వెళ్ళిపోయారు. ఆయన తీసుకెళ్ళడం ఏంటండి, మేము కేంద్రంలో ఉన్న మాది మదర్ పార్టీ, అది మాది ఒకటి. చంద్రబాబు ఎంత చిన్న ఇప్పుడేం చిన్న పార్టీ ఏం కాదు. జనసేన కూడా 2014 ముందే ఆవిర్భవించింది, 2014లో మద్దతు, 2019లో 18% ఓట్ పర్సెంటేజ్ ఉంది జనసేనకి, కూడా తక్కువేం కాదు. సో లెట్ us రెస్పెక్ట్. కానీ ఆయనంతట ఆయనే తీసుకున్న డెసిషన్స్ ఎట్లా ఉంటున్నాయి అన్న దానిపైన మనం చర్చ చేస్తున్నాం. ఆయన ఇక మా కాంట్రాక్ట్ బ్రీచ్ అవ్వలేదు,
పూర్తిగా తెగదెంపులు ఆయన చేసేసారు అనుకోండి, తెగదెంపులు చేసుకునేదాకా మీరు వెయిట్ చేస్తారు. పూర్తిగా 100% మా చగ్గరే ఉంటుంది. కానీ మాలో పార్ట్నర్ ఇంకా ఉన్నప్పుడే, అందుకే మాది అలాగే ఉంది, ఆయన వాటాలో అమ్ముకున్నారని చెప్తున్నాను. రైట్, ఫైనల్ గా వెంకటరెడ్డి గారు. అమ్ముకునే మాట ఏందండి, అది నాకు అది అర్థం కాదు ఇప్పుడు కూడా. ఇక్కడ బీజేపీ చెప్పిన దాన్ని బట్టి, కృష్ణానిల్ గారు చెప్పిన దాన్ని బట్టి, మేము ఎప్పటి నుంచో చెప్తున్నటువంటి ఒక మాటను ఇద్దరు కన్ఫైన్ చేసి చెప్పారు. ఏంటి ఇప్పుడు సుహాసిని గారు ఏమంటారు? పవన్ కళ్యాణ్ తో మేము పొత్తులోకి వెళ్ళలేదు, ఆయన మా దగ్గరకు వచ్చాడు. ఇది క్లియర్, అందరికీ తెలుసు. 2020 సంవత్సరం జనవరిలో అనుకుంటా ఆయన పొత్తులో వెళ్ళాడు. బీజేపీ వాళ్ళు నువ్వు రా మా దగ్గరకు పొత్తులో అని అడగల. ఆయనే అన్కండిషనల్ గా నేను బీజేపీతో పొత్తులోకి వెళ్తున్నానని చెప్పాడు. ఆ రోజు కన్నా లక్ష్మీనారాయణ గారు అధ్యక్షుడిగా ఉన్నారు, విజయవాడలో కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. అప్పుడు మేము కూడా క్లియర్ గా చెప్పారు, పవన్ కళ్యాణ్ ని బీజేపీ దగ్గరకు పంపించిందే చంద్రబాబు నాయుడు అని మేము ఏదైతే చెప్పామో దాన్ని మళ్ళీ కన్ఫైన్ చేస్తా 2019 ఎన్నికలకు లింక్ పెట్టి కృష్ణానిల్ గారు ఇంకోటి చెప్పారు. ఏమని, వాళ్ళిద్దరు పొత్తు ఆల్రెడీ 2019లో కలిసి పోటీ చేయాలనుకున్నారు. బట్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు, అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేక ఓటు కంప్లీట్ గా జగన్మోహన్ రెడ్డి గారి వైపు వెళ్లకుండా దాన్ని చీల్చడం కోసం పవన్ కళ్యాణ్ చేత విడిగా పోటీ చేయించారనేది ఇప్పుడు ఆయన చెప్పిన సారాంశం. నేను అనేక సార్లు చెప్పాను సార్. అదే అసలు పవన్ కళ్యాణ్ చేత పార్టీ పెట్టించిందే చంద్రబాబు రామోజీరావు అని మేము చెప్తాను సార్. అందుకనే ఆయన ఒక ప్లాన్ ప్రకారం పోయినసారి విడిగా పోటీ చేయించారు. సిపిఐ, సిపిఎం, బిఎస్పీ ఈ కూటమితో పోటీ చేయించారు. వాళ్ళ బీఫామ్లు ఇచ్చింది కూడా ఎవరైతే తెలుగుదేశం వాళ్ళని చెప్పి, ఆల్రెడీ తెలుగుదేశం వాళ్ళు జనసేనలో ఉన్న వాళ్ళు కూడా చెప్పారు మాకు తెలుగుదేశం పార్టీ బీఫామ్ ఇచ్చింది అని చెప్పి. ఆల్రెడీ తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా చేసిన వాళ్ళు కూడా మేమే జనసేనకు బీఫామ్ ఇచ్చామని చెప్పారు. సో ఇప్పుడు కూడా క్లియర్ గా బీజేపీ దగ్గరకు పంపించాడు. ముందు బీజేపీ తెలుగుదేశం జనసేన వెళ్ళాలనే దాంట్లో ప్రయత్నంలో భాగం. ఆ రోడ్ మ్యాప్ బీజేపీని అడిగిన రోడ్ మ్యాప్ అది. ఆ రోడ్ మ్యాప్ వాళ్ళు ఈ 4 ఏళ్ల నుంచి ఇవ్వలేదు, ఇస్తారని ఇంకా వెయిట్ చేస్తా ఉన్నారు. ఇవ్వకపోతే బీజేపీ రోడ్ మ్యాప్ ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీకి వీళ్ళే రోడ్ మ్యాప్ ఇచ్చి కూటమిగా వెళ్తారు. ఇది క్లియర్ పొత్తులకు సంబంధించినటువంటి దాంట్లో రేపొద్దున ఎన్నికల్లో జరగబోయేది ఇది. ఇవి ప్రజలకు కూడా క్లారిటీ ఉంది. ఎందుకంటే మనం విశ్లేషణ చేస్తున్నాం అని కాదు, కానీ ప్రజలు మనకంటే తెలియగల వాళ్ళు. పవన్ కళ్యాణ్ ఏంటి, ఎప్పుడు రాజకీయ పార్టీ పెట్టాడు, ఇప్పటికి అతనికి ఉన్న క్లారిటీ ఏందనేది ప్రజలకు తెలుసు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి కోసం వ్యతిరేకంగా అందరం పనిచేస్తాడని తెలిసినప్పుడు ఎవరు ఈ పొత్తులో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి వెళ్ళినా ఏముంటది వాళ్ళకి అడ్వాంటేజ్? మీరు అన్నట్టు కొన్ని చోట్ల డిపాజిట్లు వస్తాయి, కొన్ని చోట్ల డిపాజిట్ల కంటే ఎక్కువ వస్తాయి ఓట్లు. అంతకుమించి వాళ్ళే సీట్లు గెలిచేటువంటి అవకాశం అయితే ఉండదు. సాయి గారు ఫైనల్ గా నరసింహరావు గారు. సార్, ఇప్పుడు ఈ చర్చ అంతా మనకు అర్థమైన విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీకి జనసేనకి ఒక రకమైనటువంటి అవగాహన, అది పొత్తనండి అవగాహన అనేది, లేకపోతే ఇంకేదనండి. 33 స్థానాలు లోక్సభ స్థానాలు, అసెంబ్లీ స్థానాలు, 3 పార్లమెంట్లు అనేటువంటిది మనం అనుకుంటున్నాం. అయితే నేనేమనుకుంటున్నా అంటే చంద్రబాబు ఇప్పుడు ఆయన ఆల్రెడీ 2021లో ఎన్డీఏలో చేరాడు. ప్రస్తుతం నేను ఎన్డీఏలోనే ఉంటున్నా అంటున్నాడు. కాబట్టి ఆ తెలుగుదేశంతో పార్టీతో పొత్తు పెట్టుకున్నా కూడా 33లో మళ్ళీ ఎవరికి బీఫామ్స్ ఎన్ని ఇస్తారు, తెలుగుదేశం వాళ్ళు ఎంతమంది చేస్తారు జనసేనలో, అసలు చివరికి గెలిచేది ఎంతమంది మంత్రులు తీసుకుంటారు అనేటువంటిదంతా ఇది ఒక కన్ఫ్యూజన్. కాబట్టి పవన్ కళ్యాణ్ ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీతో కలిసి పోటీ చేసి తను ఎంపీగా పోటీ చేసి అది కాకినాడనా లేకపోతే నర్సాపురమా మచిలీపట్నంలో పోటీ చేస్తే కేంద్రంలో మంత్రి అవుతాడు. కేంద్రంలో మంత్రి అయితే రాబోయే 5 సంవత్సరాల్లో తను కేబినెట్ హోదాలో ఉంటే ఆంధ్రప్రదేశ్ కి నిధులు ఎక్కువ వస్తాయి. తర్వాత తన యొక్క అనుభవాన్ని రంగరించి 2029 ఎన్నికలకు ముఖ్యమంత్రిగా ఆయన, ఎట్లాగూ బీజేపీ వాళ్ళు నువ్వే ముఖ్యమంత్రి అంటారు కాబట్టి ఆ ముఖ్యమంత్రి ఫేస్ తో ముందుకెళ్తే ఆయన యొక్క రాజకీయంగా పరిణితి చెందిన వాడు అవుతాడు అనేటువంటిది నా అభిప్రాయం. థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటరెడ్డి గారు, సుహాసిని ఆనంద్ గారు, కృష్ణాంజనేయులు గారు, నరసింహరావు గారు. ఇది పరిస్థితి. మొత్తం మీద రాజకీయం అయితే రోజు రోజుకి మలుపులు తిరుగుతోంది. నారా లోకేష్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా చూసినప్పుడైతే ఖచ్చితంగా చంద్రబాబు 5 ఏళ్ళు ముఖ్యమంత్రి, అందుకు పవన్ కళ్యాణ్ కూడా అంగీకరించారు. అది జన సైనికులు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చేసుకుంటారా, దాన్ని అంగీకరిస్తారా లేదా అన్నది భవిష్యత్తు నిర్ణయించాల్సి ఉంది.